మన పేపర్ ఎంతమంది చూసారు? ఎలా అనిపించింది పేపర్ మీకు? సో, 'హనుమాన్' మీరు చూసారండి మొన్నటి పేపర్? 'హనుమాన్ వసుధ'? లేదు సార్. నేను చూడలేదు సార్. ఓకే. 'మల్లిక'? 'సుహైల'? సార్ చూసాను సార్. ఎలా అనిపించింది? మీ ఇంప్రెషన్ ఏంటి? నాకు కేస్ స్టడీస్ కొంచెం ఎవ్రీ ఇయర్ కంటే లెస్ కాంప్లికేటెడ్‌గా ఉన్నట్టు అనిపించింది సార్. ఓకే. గుడ్. ఇంకా? ఫస్ట్ ఇంప్రెషన్స్ అంతే. బ్రెయిన్ స్టార్మింగ్ అలా ఏం చేయలేదు సార్. ఓకే. ఓకే. సో, వేరే వాళ్ళ ఇంప్రెషన్ ఎలా ఉంది? ఈసీ ఉంది? కష్టముంది? ఒకవేళ ఎవరైనా వీడియో ఆన్ చేయాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చండి అది. బట్ కొంచెం డీసెంట్‌గా ఉంటే చాలు. కంపేర్ లాస్ట్ ఇయర్ కొంచెం సింపుల్ ఉంటుంది సార్. కంపేర్ టు లాస్ట్ ఇయర్ డిఫికల్టీ లెవెల్ తగ్గింది. అంటే కొంచెం స్ట్రెయిట్ ఫార్వర్డ్ లాగా లాస్ట్ ఇయర్ చాలా కాంప్లికేటెడ్ వచ్చింది. అండ్ కేస్ స్టడీస్ కూడా డైరెక్ట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఓకే. ఓకే. సో, మిగతా వాళ్ళ ఒపీనియన్? ఎందుకంటే మనం బేసిక్ పీవైక్యూ చూడాల్సి ఖచ్చితంగా. పీవైక్యూనే మనకి గురువు అన్ని గూడా. అంటే రాసేటప్పుడు అదే లెవెల్ ఆఫ్ కంఫర్ట్ ఉంటదో లేదో తెలీదు గానీ చూడగానే యెస్. కొంచెం ఎగ్జాక్ట్‌లీ. రాయగలమేమో అనిపించింది సార్. ఎగ్జాక్ట్‌లీ. ఒక సామెత ఉంటుంది తెలుగులో. నదిలో దిగేవాడికి లోతు ఎంత ఉంటుందో తెలుస్తుంది. ఒడ్డున ఉండేవాడికి ఏం తెలీదని. యెస్ సో, సార్. బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ మనం పీవైక్యూస్ చూసినప్పుడు గాని, ఏదైనా పేపర్ చూసినప్పుడు గాని, మనం సూపర్ఫిషియల్‌గా చూసినప్పుడు చాలా ఈజీగా అనిపిస్తది. ఎందుకంటే అక్కడ న్యూయాన్సెస్‌కి వెళ్ళం మనం. న్యూయాన్సెస్‌కి వెళ్ళం. అందువల్ల మనకు చాలా ఈజీగా అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఫైనల్ ఎగ్జామ్‌లో ఆ ప్రెషర్‌లో మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదండీ! యెస్ సార్. ప్రతి దగ్గర వాళ్ళ ఫోటో పీడీఎఫ్ ఉంది. నేను దీన్ని మార్చాను టెక్స్ట్‌గా అంతే. అంతకు మించి డిఫరెన్స్ ఏం లేదు. చూస్తే ఇప్పుడు ఈ క్వెషన్ చూసారనుకోండి. ప్లేస్‌మెంట్ ఆఫ్ దిస్ క్వెషన్ 6ఏలో ఉంది. అప్పటికే మీరు ఫస్ట్ కేస్ స్టడీస్ చేస్తే ఈ క్వెషన్ లాస్ట్ రాస్తారు. అంటే ఎన్ని లైన్స్ ఉంది? 1, 2, 3, 4, 5, 6 లైన్స్ ఉంది. క్వెషన్ చదవడానికి 2 మినిట్స్ పైన పట్టేటట్టుంది. దీంట్లో క్వాలిటీ కాంప్రమైజ్ అయిపోతారు. క్వెషన్ ఈజీయా, కష్టమని పక్కన పెడితే ఎగ్జామ్ ప్రెషర్‌లో ఇంత స్పీడ్‌గా చదవడం అనేది రావాలి. ఫస్ట్ థింగ్ అది. సెకండ్, ఈ కేస్ స్టడీ చూడండి ఒకసారి. ఈ కేస్ స్టడీ చూస్తే చాలా పెద్దది. లాస్ట్ కేస్ స్టడీ చూస్తే ఇంకా లాస్ట్ ఇయర్‌కి ఈ ఇయర్‌కి బిగ్ డిఫరెన్స్ ఏందంటే అట్‌లీస్ట్ ఇయర్ లాస్ట్ కేస్ స్టడీ చిన్నగా ఇచ్చాడు. లాస్ట్ ఇయర్ కేస్ స్టడీ చూస్తే కేస్ స్టడీ కాంప్లెక్స్‌గా ఇచ్చి కేస్ స్టడీకి క్వెషన్‌కి సంబంధం లేకుండా ఇచ్చాడు. మళ్ళీ స్టిల్ కేస్ స్టడీస్ పెద్దగానే ఉన్నాయి. లెంగ్తీగానే ఉన్నాయి. సో, నన్నడిగితే ఎవ్రీ ఇయర్ లానే ఇది కూడా అనిపించింది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ క్వెషన్స్ ఎథిక్స్‌లో నేను మాటికి చెప్తున్నాను. కంటెంట్ ఎప్పుడు ఇష్యూనే కానే కాదు. ఒక్క 2016లోనే కంటెంట్ కొంచెం టఫ్ అయింది. ఎందుకంటే ఆ ఇయరే గాంధీజీ 7 సిన్స్ అడిగారు. ఇప్పుడు గాంధీజీ 7 సిన్స్ గురించి రాయమంటే ఎవరైనా రాసేసారు. 2 జాన్ రాల్స్ థియరీ. అప్పట్లో పీఎస్ఐఆర్ చదివిన వాళ్ళు తప్ప ఎవరు రాయలేకపోయారు ఆ క్వెషన్‌ని. థర్డ్ క్వెషన్ వెబెరియన్ బ్యూరోక్రసీ అడిగాడు. వెబెరియన్ బ్యూరోక్రసీ పబ్బేడ్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు అంత పెద్దగా ఫోకస్ చేయరు. ఇప్పుడు వెబెరియన్ బ్యూరోక్రసీ గురించి అందరూ చదువుతున్నారు. 4 కౌటిల్య గురించి అడిగారు. ఆ 4 క్వెషన్స్‌లో కౌటిల్య క్వెషన్ తప్ప మిగతావేవి తెలీదు. మీరు గాంధీజీ 7 సిన్స్ బట్టి కొట్టి ఏదో ఒక క్వెషన్‌లో దాన్ని అప్లై చేయాలి. ఒక కేస్ స్టడీస్‌లో గాని, క్వెషన్‌లో గాని. నన్ను అడిగితే అట్‌లీస్ట్ 2, 3 సిన్స్ అయినా కూడా అప్లై చేయాలి గాంధీజీ 7 సిన్స్. యూపీఎస్సీ ఆల్రెడీ అడిగింది కాబట్టి మనకు అదొక డైరెక్షన్ ఇచ్చింది. ఇంకోటేంటంటే మన ఎథిక్స్ చదివినప్పుడు దీంట్లో ఉన్న కొటేషన్సే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అది ఎస్సేగా మారొచ్చు. ఆర్ సేమ్ కొటేషన్‌నే మళ్ళీ మనం రీయూజ్ చేయొచ్చు. సో, రీయూజబిలిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ క్వెషన్ ఉందనుకోండి. బాలకృష్ణ క్వెషన్. దోస్ హూ ఇన్ ట్రబుల్ అన్‌ట్రబుల్డ్ విల్ ట్రబుల్ ఇట్‌సెల్ఫ్. ఎగ్జామ్ ప్రెషర్‌లో చూస్తే కష్టంగా అనిపిస్తుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మీకెప్పుడైనా నేను బయటుండి ఇక్కడ నేను ముందే దీన్ని కీ చూసేసి ఫ్యాన్సీగా చెప్పొచ్చు. ఈ ఆన్సర్ అలా రాయొచ్చు ఇది ఇదని. బట్ అది వర్కౌట్ అవ్వదు ఫైనల్ ఎగ్జామ్‌లోకొచ్చినప్పటికి. సో, రియల్ లైఫ్‌లో ప్రాబ్లమ్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. మీరు ఎగ్జామ్‌లోకి వెళ్ళగానే ఈ వర్డ్ ఎథిక్స్ అనేది వర్డ్ ప్లే. ఆ వర్డ్ ప్లేనే పర్ఫెక్ట్‌గా వాడాడిక్కడ. చూసినప్పుడు ఇలాంటిది మీకు అర్థం కాలేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్వెషన్ మీకు కంగారు లేదు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. 1 మినిట్ ఎక్స్‌ట్రా స్పెండ్ చేయండి. తక్కువ కంటెంట్ రాయండి. బట్ బుల్స్ ఐని హిట్ చేయండి.
సో అంటే మెకానికల్ గా మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది? 8 మినిట్స్ లో 7 మినిట్స్ లో కంప్లీట్ చేయాలి క్వశ్చన్ కంప్లీట్ చేయాలంటే అటు పేజ్ ఇటు పేజ్ ఉండాలనేది. అది కంపల్సరీ. ఖచ్చితంగా మనం పేపర్స్ అనేది కూడా ఫిల్ చేయాలి. ఇది మరీ చెప్తున్నాను. పేపర్స్ ఫిల్ చేస్తాం మనం. ఎలాంటి ప్రాబ్లమ్ వస్తదో ఎథిక్స్ లో కూడా నేను అది చెప్తాను. 2 ఇలాంటి టఫ్ క్వెషన్స్ వచ్చినప్పుడు మనం కొన్ని మినిట్స్ అయినా, కొన్ని సెకండ్స్ అయినా టైం తీసుకొని, ఈ క్వెషన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అప్పుడు మనం క్వెషన్ తక్కువ రాసినా కూడా పర్వాలేదు కంటెంట్. ఈ క్వెషన్ ఏం అర్థమైందండి? దోస్ హూ ఇన్ ట్రబుల్ అన్‌ట్రబుల్డ్ ఆర్ విల్ ట్రబుల్ ఇట్‌సెల్ఫ్. సో ఈ క్వెషన్ ఏం అర్థమైంది? సార్ ఇది ఇంగ్లీష్‌లో చదివితే ప్రాబ్లమాటిక్‌గా ఉంది గానీ, ఎవరైతే కొంచెం హిందీతో అకస్టమ్డ్ ఇది ఉన్నారో, హిందీ వెర్షన్ చాలా ఈజీగా అంటే నార్మల్ హిందీ యూసేజ్‌లోనే ఇచ్చాడు. సో, ఇంగ్లీష్ అర్థం కాకపోతే హిందీ చదివితే క్రక్స్ అర్థమైపోతుంది. గుడ్. ఇంకోటేంటంటే మీరు ఎథిక్స్ ఎస్సేలో కూడా చేయాల్సింది ఇదే. ఎస్సేలో కూడా మీకు ఇది అర్థం కాకపోతే హిందీలో చదవండి. సో చెప్పండి దీని మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఎప్పుడు కూడా కొటేషన్ బేస్డ్ అడిగినప్పుడు కూడాను పైన ఈ క్వెషన్ చదవాలి. ఈ రెడ్ కలర్ లో ఉంది కదా. సో ప్లీజ్ మ్యూట్ చేయండి. ఎవరు అన్మ్యూట్ చేశారు? ఈ క్వెషన్ ఇచ్చినప్పుడు ఈ పైన నేను రెడ్ కలర్ తో మార్క్ చేసి ఎందుకు మార్క్ చేశానంటే వాట్ డూ ఈచ్ ఆఫ్ దీస్ కొటేషన్స్ కన్వే టు యూ ఇన్ ద ప్రెజెంట్ కంటెక్స్ట్ అన్నాడు. ఇక్కడ డైరెక్టివ్ అడుగుతాడు. మనం హరీలో ఏం చేస్తామంటే డైరెక్టివ్ మిస్ అవుతాం. ఒక్కొక్కసారి వాడు సివిల్ సర్వీస్ కంటెక్స్ట్ లో అడుగుతాడు. కానీ ఇక్కడ బ్రాడ్ గా అడిగాడు. బ్రాడ్ గా అడిగినప్పటికి కూడా మీరు సివిల్ సర్వీస్ కంటెక్స్ట్ లో అట్లీస్ట్ ఒక పారానో 2-3 పాయింట్స్ రాయాలి. కొటేషన్ మీ ఇష్టం. పాయింట్ రూపంలో రాస్తారా లేదా స్మాల్ పారాలో రాస్తారా? పారా ఇప్పుడు కూడా 3 లైన్స్ మించి రాయదు ఎథిక్స్ లో. ఆర్ చిన్న సెంటెన్స్ ఫామ్ లో రాస్తారా? మీ ఇష్టం అది కొటేషన్స్ కి వచ్చి. అదే నార్మల్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి పాయింట్ ఫార్మాట్ లో రాయడం అనేది ప్రిఫరబుల్. సో ఇంట్రడక్షన్ లోనే వీటి మీనింగ్ కన్వే అయిపోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ తిరువల్లూరు ఉన్నాడు అనుకోండి. ఈయన గురించి తిరుక్కురల్ బుక్ రాశాడు, ఫేమస్ తమిళ్ పోయిట్ అని రాస్తారు. ఆ సోదంతా రాయకూడదు. ఇది మీనింగ్ ఏంటి అనేది మీకు తెలియాలి. ఆ తర్వాత దాన్ని ఎలాబరేట్ చేయగలగాలి త్రూ ఎగ్జాంపుల్స్. తర్వాత ఎలాబరేషన్ తర్వాత దాని అప్లికేషన్ పర్సనల్ లైఫ్ లో ఎలా, ఫ్యామిలీ లైఫ్ లో ఎలా, సివిల్ సర్వీసెస్ లో ఎక్కువ మనం సివిల్ సర్వీసెస్ ని ఫోకస్ చేస్తాం. గ్లోబల్ లెవెల్, ఇంటర్నేషనల్ సేమ్ ఎస్ఏ టీమ్ లో ఎలా అయితే ఆలోచిస్తాం అలా ఆలోచించి ఎథిక్స్ కొటేషన్ బేస్డ్ డీల్ చేయాలి. ఎందుకు నేను చెప్తున్నానంటే మోస్ట్లీ మనం ఫంబుల్ అయ్యేది కొటేషన్ బేస్డ్ క్వశ్చన్ లోని. స్ట్రక్చరింగ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మీనింగ్, ఫర్దర్ ఎలాబరేషన్, దెన్ అప్లికేషన్. ఇండివిజువల్ లెవెల్, ఫ్యామిలీ లెవెల్, సొసైటీ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్. మోస్ట్ ఇంపార్టెంట్లీ సివిల్ సర్వీస్ కంటెక్స్ట్ లో మీరు చెప్పగలగాలి. అప్పుడు బెటర్ గా ఉంటుంది. దానికి ముందు మాత్రం ఈ డైరెక్టివ్ అనేది చూడాలి. సో ఇప్పుడు చూద్దాం ఈ మీనింగ్ ఏంటి చెప్పండి. ఇది ఆన్సర్ చెప్పాలనుకునే వాళ్ళే అన్మ్యూట్ చేయండి. సార్ బేసిక్ గా ఒక సెకండ్. పర్వాలేదు. మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉంటే ఆ ప్రాబ్లమే భయపడుతుంది. అదే చెప్తున్నాను. గుడ్, వెరీ గుడ్. అది అంతే. సో దీన్ని ఎలా మారుస్తారంటే మీరు హ్యూమన్ వాల్యూస్ నేర్చుకున్నారు, సివిల్ సర్వీసెస్ వాల్యూస్ నేర్చుకున్నారు కదా. సో ఏదైతే కోర్ ఉందో అది అడ్రస్ చేయగలగాలి ఇంట్రడక్షన్ లో. ఇది ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి ఇది మాట్లాడుతుంది. ఈక్వానిమిటీ సినోనిమ్స్ నేర్చుకోండి. ఒక లైన్ లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఇంకో లైన్ లో ఈక్వానిమిటీ. అదొక వర్చ్యూ ఈక్వానిమిటీ. ఎగ్జాంపుల్ మన భగవద్గీతలో కూడా స్థితప్రజ్ఞ అంటారు. సో అది ఉండాలి అని కన్వే చేస్తుంది. సో మీరు అది ఏదైతే కోర్ హ్యూమన్ వాల్యూనో సివిల్ సర్వీసెస్ వాల్యూనో కన్వే చేస్తుందో అది మీరు రాయగలగాలి. అర్థమైందండి? సో ఎలా రాస్తారంటే అప్పుడు సార్ చెప్పండి. సార్ ఏదైనా కోట్ ఇచ్చినప్పుడు మీరు ఇందాక ఎలా అయితే ఇండివిజువల్ లెవెల్ తర్వాత నేషనల్ లెవెల్ అలా ఏదైతే చెప్పారో ఇప్పుడు మనం ప్రతి పాయింట్ లో ఏదైనా సబ్ హెడ్డింగ్ పెట్టకుండా అంటే అట్ అన్ ఇండివిజువల్ లెవెల్ విత్ రిగార్డ్ టు ఇంటర్నేషనల్ ఎథిక్స్ లేదా అలా ఇంట్రడ్యూస్ చేసి ఏ కాంటెక్స్ట్ లో రాసినామో అది రాయాలా లేదా ప్లేన్ గా అన్న పాయింట్ రాసేయచ్చా? ఇది 3 కొటేషన్ బేస్డ్ ఉంటుంది కదండి. ఒకటే టెంప్లెట్ రాస్తే బోర్ కొడుతుంది. ఒక క్వశ్చన్ లోనే అలా రాయండి, మిగతా క్వశ్చన్ లో అలా రాయద్దు. సార్ ఇంకొకటి మనం పాయింట్స్ రాసేటప్పుడు మనం ఆ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలా లేదా ఆ కోట్ ని జస్టిఫై చేస్తూ ఒక్కొక్క పాయింట్ లో ఎగ్జాంపుల్ ద్వారా మనం ఇండివిజువల్ లైఫ్ లో ఆ కోట్ ఎలా అప్లై అవుతుందో ఎగ్జాంపుల్ ఇస్తే సరిపోతుందా లేదా దాన్ని మనం కొంచెం ఇండివిజువల్ లెవెల్ లో డిస్క్రైబ్ చేసి ఆ పాయింట్ రాయాల్సి వస్తుందా? అది కూడా ఒక డౌట్. మళ్ళీ ఒకసారి మీ క్వశ్చన్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసి అడగండి. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రబుల్డ్ క్వశ్చన్ ఇదే తీసుకుందాం. ఇండివిజువల్ లెవెల్ లో మనం
అంటే ఒక ఇండివిడ్యువల్ ఇలా ఇలా ఉండాలి, లేదా ఈ ఈ క్యారెక్టరిస్టిక్స్ ని పొసెస్ చేయాలి, అది ఇదనని కంటెంట్ రాయాలా, లేదా డైరెక్ట్ గా ఇండివిడ్యువల్ అనే వాళ్ళు ఇలాంటి ఒక క్వాలిటీ అడాప్ట్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ లో అంటే అదొని చెప్పండి. అంటే ఎగ్జాంపుల్ మనం కంటెంట్ ఇచ్చే బదులు డైరెక్ట్ గా కోట్ ని జస్టిఫై చేస్తూ ఒక్కొక్క స్ఫియర్ లో ఎగ్జాంపుల్ రాసేయచ్చా? లేదు అలా రాయద్దు. ఎగ్జాంపుల్ ఎలోన్ సఫైస్ కాదు. ఆర్గ్యుమెంట్ ప్లస్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సివిల్ సర్వీసెస్ కంటెక్స్ట్ లో తీసుకున్నారనుకోండి. సివిల్ సర్వీసెస్ కంటెక్స్ట్ లో తీసుకునేటప్పుడు చాలా ప్రెజర్ డే టు డే లైఫ్ లో ఉంటారు. ఆ ప్రెజర్ ని హ్యాండిల్ చేయగలగాలి. లేదంటే ఏమైపోతారు, మీరు బర్స్ట్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కరోనా కోవిడ్ టైంలో చూడండి, ఒక త్రిపురలో వెస్ట్ అగర్తల డిఎం అనుకుంటా, లేదా ఛత్తీస్గఢ్ లో సూరజ్పూర్ డిస్ట్రిక్ట్ డిఎం వాళ్ళు జనాలను కొట్టారు. సో ఎందుకంటే మనకు ఆ స్థిత ప్రజ్ఞత, కంట్రోల్, సిచ్యువేషన్ కంట్రోల్ లేకపోతే అలా అవుట్ బర్స్ట్ అయిపోతాం. సో టు హ్యాండిల్ వర్క్ ప్రెజర్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎగ్జాంపుల్ టు అవాయిడ్ సిచ్యువేషన్ లైక్ దిస్, అలా రాయాలండి. ఇప్పుడు మీరు ఇండివిజువల్ లెవెల్ అన్నారు అనుకోండి, ఇండివిజువల్ లో ఎందుకు కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామ్ మైండ్ ఎందుకు ఉండాలంటే మన డెసిషన్ మేకింగ్ ని ఎన్హాన్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ ఎగ్జాంపుల్ తీసుకోండి. చౌరీ ఇన్సిడెంట్ ఉంది, అది ఈక్వానిమిటీ చూపించారు. ఆ ఈక్వానిమిటీ ఉండడం వల్ల ఆయన ఒక వైజ్ డెసిషన్ తీసుకున్నాడు, లాంగ్ టర్మ్ ప్రిన్సిపల్ బేస్డ్ డెసిషన్ తీసుకున్నాడు. అలానే లీడర్షిప్ రోల్ కూడా తీసుకోండి. అలానే దీనివల్ల ప్రతి స్పియర్ లో ఎలా ఉండాలి అనేది తీసుకోండి. దానివల్ల ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఓవరాల్ గా మనం ఏమవుతుంది, ఈ ఈక్వానిమిటీ ఉండడం వల్ల మన డెసిషన్ మేకింగ్ బెటర్ అవుతుంది, మన థింకింగ్ ప్రాసెస్ డెవలప్ అవుతుంది, మనం డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ని చూడగలుగుతాం. ఓవరాల్ గా మన దాంట్లో అన్సాటిస్ఫాక్షన్ నుండి హ్యాపీనెస్ వస్తుంది. హ్యాపీనెస్ కదా అల్టిమేట్ గోల్ ఏదైతే ఉందో. సో దీనికి ఒక కంప్లీట్నెస్ వస్తుంది. అలా మీరు రాయాలి. కన్క్లూజన్కి వచ్చేటప్పుడు కూడా ఏం రాస్తారంటే, ఇది ఈ తిరువల్లూర్ టీచింగ్ అనేది ఒక టైమ్లెస్ గైడింగ్ ప్రిన్సిపల్ లాంటిది. ఎందుకంటే మన ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ ఎలా ఉన్నా కూడా ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ లో మన మాస్టర్ అయితే మన ఒక క్యారెక్టర్ అనేది, మన పర్సనాలిటీ అనేది ఒక మెచ్యూర్డ్ స్టేజ్కి వెళ్తుంది. అది మన పర్సనల్ గ్రోత్ కి పనిచేస్తుంది, ఒక లీడర్షిప్ కి పనిచేస్తుంది, ఒక రెస్పాన్సిబుల్ సివిల్ సర్వెంట్ గా అవుతాం, రెస్పాన్సిబుల్ సిటిజన్ అవుతాం. యాజ్ అ రిజల్ట్ కలెక్టివ్ వెల్బీయింగ్ కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ జరుగుతుంది. అలా కన్క్లూజన్ తీసుకురావాలి. సో ప్రతిదానికి కూడా ఎగ్జాంపుల్ తీసుకురావాలి. కొటేషన్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి, దానివల్ల ఆ కొటేషన్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ కొటేషన్ లో మాక్సిమం ప్రిన్సిపల్ గురించి మాట్లాడతాడు. ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని కానీ, ఈక్వానిమిటీ అని కానీ, స్థిత ప్రజ్ఞ అని కానీ ఇవి ఉండడం వల్ల ఏమేమి బెనిఫిట్ అవుతాయి, లేదా సమత్వ, సివిల్ సర్వెంట్ కి ఇది ఎందుకు ఉండాలి. సివిల్ సర్వెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఉంటాడు. ఇప్పుడు కోవిడ్ పాండమిక్ లో ఉంటాడు. కోవిడ్ పాండమిక్ లో తనే పానిక్ అయిపోయాడు అనుకోండి, ఇంకో ఇష్యూ అవుద్ది. లేదంటే ఒక సోల్జర్ ఉంటాడు, క్యూటుకోరన్ లో స్టెరైల్ ప్లాంట్ పైన ప్రొటెస్టులు జరిగాయి. అప్పుడు ఏమైంది, ఒక హ్యాస్టీ డెసిషన్ తీసుకోవడం వల్ల ఫైరింగ్ జరిగింది. సో అలాంటి ఈవెంట్స్ ని ప్రివెంట్ చేస్తుంది. మీరు ఎగ్జాంపుల్ రాసినప్పుడు ఎలా రాస్తారంటే, ఎగ్జాంపుల్ ఏ డిఎం కెన్ హ్యాండిల్ డిజాస్టర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇఫ్ హీ థింక్స్ పీస్ఫుల్లీ, ఇఫ్ హీ అప్లైస్ బ్రెయిన్. అలా ఏ డిఎం అండ్ ఎస్పీ కెన్ కంట్రోల్ మాబ్. ఫర్ ఎగ్జాంపుల్ సిఏఏ ప్రొటెస్ట్లు అయినప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ జనగణమనం పాడమన్నాడు. ఐపీఎస్ మీకు పేరు తెలియకపోయినా ఐపీఎస్ ఆఫీసర్ in Delhi protest used his equanimity to prevent mob by singing national anthem. సో అలా రాయగలగాలి. ఇమాజినేటివ్ ఎప్పుడైతే మనకు లిమిటెడ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇమాజినేటివ్ ఎగ్జాంపుల్స్ అయినా రాయగలగాలి. ఏడిఎం, ఎస్పీ, కలెక్టర్, సెక్రటరీ, ఐఆర్ఎస్ ఆఫీసర్. నెక్స్ట్ కొటేషన్ మీ అందరికీ డాక్యుమెంట్ పంపించాను. ద గ్రేటెస్ట్ డిస్కవరీ ఆఫ్ మై ఇంకోటి ఏంటంటే, సేమ్ ఇక్కడ కూడా ఫ్రేమ్వర్క్ మనం మాట్లాడుకున్నాం కదా, ఫ్రేమ్వర్క్ మెయిన్స్ కి సిలబస్ తో మ్యాపింగ్ కానీ, మీనింగ్ అర్థం చేసుకోవడం, సిలబస్ తో మ్యాపింగ్, అలానే ప్రతి మైక్రో సిలబస్ తో మ్యాపింగ్, స్ట్రక్చరింగ్ ముందే ఫిక్స్ అయిపోవాలి, ప్రెజెంటేషన్, వాల్యూ ఎడిషన్. ఎథిక్స్ లో కూడా సేమ్ ఫ్రేమ్వర్క్ అప్లికబుల్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకోండి, ద గ్రేటెస్ట్ డిస్కవరీ ఆఫ్ మై జనరేషన్ ఈస్ దట్ ఏ హ్యూమన్ బీయింగ్ కెన్ ఆల్టర్ his life by altering his attitudes. సో స్ట్రక్చర్ ఏమిస్తారు దీనికి?
దీనికి స్ట్రక్చర్ ఏమిస్తారు? సార్ అది Repeat, ఫస్ట్ repeat. చాప్టర్‌లో మనకి కాగ్నిటివ్ ఏదైతే మన థింకింగ్, థాట్ ప్రాసెస్ అండ్ ఎమోషనల్ యాస్పెక్ట్స్ ఉంటాయో ఆ రెండిట్లో చేంజెస్ తీసుకురావడం వల్ల మన బిహేవియరల్ చేంజ్ వస్తుంది. తర్వాత గోల్డ్‌మన్ మోడల్‌లో ఉన్న సెల్ఫ్ అవేర్‌నెస్ ఆ యాస్పెక్ట్స్ కూడా కొన్ని తీసుకొని రావచ్చు యాటిట్యూడ్ చేంజెస్. గుడ్. ఇంకెవరైనా అండి? సార్ యాటిట్యూడ్ ని డిఫైన్ చేస్తాం ఫస్ట్. ఓకే. దెన్ ఎగ్జాంపుల్స్ ఇస్తాము, లైక్ హౌ యాటిట్యూడ్ విల్ చేంజ్ ద హ్యూమన్ బీయింగ్. ఓకే. అది యాటిట్యూడ్స్ చేంజ్ చేస్తే ఎలా లైఫ్ ఆల్టర్ అవుతుంది. గుడ్. గుడ్. ఎలా యాటిట్యూడ్ చేస్తే లైఫ్ ఆల్టర్ అయింది. గుడ్. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పర్సనాలిటీస్ కానీ లేకపోతే రియల్ లైఫ్ ఏదైనా అప్రోచ్ తాం అయితే గుడ్. ఇండివిజువల్ అట్లా లేకపోతే ఆర్గనైజ్ అట్లా సమ్. గుడ్. గుడ్. లేదంటే సివిల్ సర్వెంట్స్ ఇట్లా వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ అవడం వల్ల. గుడ్. ఇంకెవరైనా ట్రై చేస్తారా? చెప్పండి. సార్ చెప్పండి. వినిపిస్తుంది సార్ వినిపిస్తుందా మాట్లాడు? వినిపిస్తుంది. సార్ బేసిక్గా నేను కూడా యాటిట్యూడ్ డిఫైన్ చేసి లైక్ మల్టిపుల్ యాటిట్యూడ్స్ అంటే లైక్ సోషల్ పొలిటికల్ యాటిట్యూడ్ ఇచ్చి వాటికి ఎగ్జాంపుల్స్ అప్రోచ్ చేద్దాం. గుడ్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీ ఇంట్రడక్షన్ కి ఎలా రాస్తారంటే అక్కడ మీనింగ్ అనేది కన్వే అవ్వాలి. మీనింగ్ అనేది యాటిట్యూడ్ ని డిఫైన్ చేయడం ఓకే, బట్ ఆ కొటేషన్ తో లింక్ వచ్చేటట్టు ఇంట్రడక్షన్ రాయాలి. ద గ్రేటెస్ట్ డిస్కవరీ ఆఫ్ మై జనరేషన్ ఈజ్ దట్ ఏ హ్యూమన్ బీయింగ్ కెన్ ఆల్టర్ హిస్ లైఫ్ బై ఆల్టరింగ్ హిస్ యాటిట్యూడ్స్ అన్నాడు. అంటే ఏంటంటే సర్కమ్స్టాన్సెస్ మన కంట్రోల్లో ఉండవు. లైఫ్లో ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి, ఇంటర్నల్ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్ కంట్రోల్ ఉండవు, బట్ వాట్ ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్ అంటే మన యాటిట్యూడ్, మన పర్సెప్షన్, మనం ఎలా రియాక్ట్ అవుతాం, దానికి ఎలా బిహేవ్ చేస్తాం, ఎలా దాన్ని పర్సీవ్ చేస్తాం, ఇది మన కంట్రోల్లో ఉంటుంది. ఇవన్నీ కూడా యాటిట్యూడ్ తో లింక్ అయి ఉంటాయి. సో బై సింప్లీ చేంజింగ్ యాటిట్యూడ్ వీ కెన్ చేంజ్ అవర్ సెల్ఫ్ అనేది ఇంట్రడక్షన్ లో రాస్తే మీ యాటిట్యూడ్ తో పాటు అప్పుడు మీకు కన్వే అయింది, దీని మీనింగ్, ఎగ్జాక్ట్ మీనింగ్ మీకు అర్థం చేసుకున్నారని అవుతుంది. సో దీని ఫర్దర్ ఎలాబరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పింది నేను రీఐటరేట్ చేస్తున్నాను. ఇండివిజువల్ లెవెల్లో ఉందనుకోండి, మీ యాటిట్యూడ్ ని మార్చుకోవడం వల్ల పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుంది, ఆప్టిమిజం ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈవెన్ నెగిటివ్ కూడా పాజిటివ్ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టీఫెన్ హాకింగ్ కానీ లేకపోతే చాలా మంది ఫిజికల్లీ డిసేబుల్డ్ పర్సన్స్ ఉంటారు. థామస్ ఆల్వా ఎడిసన్ ఫేమస్ కొటేషన్ ఉంటుంది కదా, నేను 10,000 టైమ్స్ ఫెయిల్ అవ్వలేదు, సో డిఫరెంట్ వేస్ నేను లర్న్ చేసుకున్నాను. అది ఒక పాజిటివ్ యాటిట్యూడ్. సో నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. ఇవన్నీ కూడా ఇండివిజువల్ లెవెల్లో. గ్రోత్ మైండ్ సెట్ ఉంటుంది. సో ఇవన్నీ అప్లికేషన్ లో రాయాలి ఇండివిజువల్ లెవెల్. మీరు తీసిన ఒక 2 పాయింట్లు దాని అప్లికేషన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. ఇప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ కి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో యాటిట్యూడ్ మెయిన్ కీ రోల్. ఫర్ ఎగ్జాంపుల్ మన సిలబస్ లో కూడాను ఆల్రెడీ మనం డిస్కస్ హ్యూమన్ వాల్యూస్ అంటే ఏంటో తెలుసుకోవాలి, నెక్స్ట్ యాప్టిట్యూడ్ ఉందా లేకపోతే యాటిట్యూడ్ ఉందా అనేది తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉన్న సివిల్ సర్వెంట్ న్యూ వేస్ కనుక్కుంటాడు. ఇప్పుడు ఆర్మ్స్ట్రాంగ్ పామే ఉన్నాడు, మిరకల్ మ్యాన్ ఆఫ్ మణిపూర్. సిటిజన్స్ పట్ల పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది కాబట్టి రీసోర్స్ కన్స్ట్రెంట్ అయినా కూడా బెటర్ పర్ఫామ్ చేశాడు. ఆపరేషన్ సులైమాని కానీ, కిచెన్ గార్డెన్ కానీ, ఇవన్నీ కూడాను. సో ఇలాంటి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. రీసోర్స్ స్కేర్సిటీ ఉన్నప్పుడు కానీ, ప్రెజర్ సిచ్యువేషన్ లో కానీ. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒక 2 IAS ఆఫీసర్స్ వాళ్ళే గన్ని బ్యాగ్స్ మోసారు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్. సో ఆ కంపాషన్ అనేది వస్తుంది జనాలకు సేవ చేయడానికి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది డెవలప్ అవుతాయి న్యూ అప్రోచెస్ లో. సో ఇవి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అర్థమైందండి ఈ క్వశ్చన్ ఎలా అడ్రస్ చేయాలో? నెక్స్ట్, స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ సొసైటీ ఈజ్ నాట్ ఇన్ ఇట్స్ లాస్ బట్ ఇన్ ద మొరాలిటీ ఆఫ్ ఇట్స్ పీపుల్. దీని మీనింగ్ ఏంటండి? స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ సొసైటీ ఈజ్ నాట్ ఇన్ లాస్ బట్ ఇన్ మొరాలిటీ ఆఫ్ ఇట్స్. హలో. యా చెప్పండి. సార్ అంటే రూల్ ఆఫ్ లా కాకుండా ఇట్ ఈస్ లైక్ పీపుల్ కి కూడా మొరాలిటీ ఉండాలా క్వశ్చన్ చేయడానికి. లైక్ పీపుల్ కూడా బ్రైబ్స్ ఇస్తున్నారు, సో దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఫర్ దెమ్ ఇన్ గివింగ్ బ్రైబ్స్ కానీ, లైక్ ఓట్ వేసేటప్పుడు వాళ్ళు కూడా మనీ తీసుకొని ఓట్ వేస్తే లైక్ దే ఆర్ లూజింగ్ దేర్ మొరాలిటీ. ఓకే, ఒక ఎగ్జాంపుల్ అది. ఆ. ఇంకా ఫర్దర్ గా మీరు చెప్పింది కరెక్ట్, నేను దాంట్లో నో డిస్ప్యూట్. బట్ ఇంకా
ట్రై చేయండి. చూడండి, ఎప్పుడు కూడాను క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అనేది కూడా ఆల్రెడీ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ లో 2 years బ్యాక్ అడిగింది. షిప్ అనేది బయట వాటర్ తో మునుగదు, లోపల వాటర్ తోనే మునుగుతుంది అని. సో ఎప్పుడు కూడా యూపీఎస్సీ ఇంటర్నల్ పర్సెప్షన్, సెల్ఫ్ గా మనల్ని ఎక్స్ప్లోర్ చేయడం కానీ, సెల్ఫ్ అవేర్నెస్ కానీ వాటిపైన క్వశ్చన్ అడుగుతుంది. సో అలానే యూపీఎస్ థీమ్స్ రిపీట్ చేస్తుంది, బట్ డిఫరెంట్ ఫార్మ్స్ లో. ఈ క్వశ్చన్ కూడా అలాంటిదే. స్ట్రెంత్ ఆఫ్ ఎ సొసైటీ ఇస్ నాట్ ఇన్ ఇట్స్ లాస్, బట్ ఇన్ ద మొరాలిటీ ఆఫ్ ఇట్స్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ సిలబస్ తో మ్యాప్, ఒక నిమిషం అండి, ఆన్సర్ చేశారు కొంతమంది. ఎస్, ఇదేంటంటే మన సిలబస్ లో ఒక టాపిక్ ఉంటుంది, లాస్, రూల్స్, రెగ్యులేషన్స్, కన్సైన్స్. సో లాస్ అనేది నేను ఇంతకు ముందు కూడా చెప్పాను లాస్ట్ క్లాస్ లో, మినిమలిస్ట్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. మారల్స్ అనేది మాక్సిమలిస్ట్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. యు ఆర్ రాంగ్ వెన్ యూ హావ్ డన్ సమ్ క్రైమ్, అది లాలో. యు ఆర్ రాంగ్ వెన్ యూ థింక్ అబౌట్ రాంగ్, డూయింగ్ రాంగ్, అది మోరల్లో. సో ఇది మాక్సిమలిస్ట్ ప్రిన్సిపల్ పైన పనిచేస్తుంది. మీరు ఆ ఎథిక్స్ సిలబస్ ఫస్ట్ లింక్ చేసేయాలి, లాస్, మోరల్స్. అది ఫేమస్ క్వశ్చన్, అది లాస్ వర్సెస్ మోరల్స్ డిఫరెన్స్ అడగడం. ఆ టాపిక్ నుంచి దీన్ని మనం అడ్రస్ చేయొచ్చు. సో ఎందుకు లాస్ వల్ల సొసైటీ స్ట్రెంత్ అవ్వదు, మోరల్స్ వల్ల ఎందుకు స్ట్రెంత్ అవుద్ది అని. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రీడమ్ మూవ్మెంట్ లో తీసుకోండి, గాంధీజీది ఉంది. గాంధీజీ ఏం లా పెట్టి అందరినీ నాన్ కోఆపరేషన్ సీడీఎంకి రమ్మలేదు. మోరల్స్ ఉన్నాయి, నాన్ వైలెన్స్, ట్రూత్ఫుల్నెస్. సో ఈవెన్ లాస్ ఉన్నా కూడాను లాస్ ని వైలేట్ చేస్తారు, దాన్ని లెటర్ లో చేస్తారు కానీ స్పిరిట్ లో చేయరు. అదే మోరల్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాంట్ చెప్తారు, డ్యూటీ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ డ్యూటీ. అలా అనుకునే వాడికి ఇంకెలాంటి లాస్ కూడా అవసరం లేదు. ఈవెన్ లాస్ట్ ఇయర్ ఎస్ఏలో కూడాను ఏదైనా సొసైటీలో జస్టిస్ ఉంటే ఆ సొసైటీలో చారిటీ అవసరం లేదని చెప్తాడు. సేమ్ ఇది కూడా అంతే. అందువలన మనం ఈ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, అలాంగ్ విత్ లాస్ కూడాను మోరల్స్ ఇంబైబ్ చేయాలి. మోరల్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇది ఒక కంపాస్ లా పనిచేస్తుంది, ఒక మోరల్ కంపాస్ లా పనిచేస్తుంది. లాస్ ఆర్ రియాక్టివ్ ఇన్ నేచర్, ఇవి మోరల్స్ అనేది ప్రోయాక్టివ్ ఇన్ నేచర్. మనం వర్చువస్ పర్సన్స్ గా తయారవుతాం. అందరు కూడా వర్చువస్ పర్సన్స్ అయితే ఆ సొసైటీలో లెస్ క్రైమ్ ఉంటుంది. ఆ రకంగా ఈ క్వశ్చన్ ని అడ్రస్ చేయాలి. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉంది. ఇవన్నీ కూడా ఎందుకు కరప్షన్ జరుగుతుంది అడ్మినిస్ట్రేషన్ లో, మన సొసైటీలో? ఎందుకంటే మోరల్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి. సో దీనికి ఎన్ నెంబర్ ఆఫ్ రియల్ ఎగ్జాంపుల్స్ తీసుకురావాలి. స్వచ్ఛ భారత్ మిషన్ ఉంది. స్వచ్ఛ భారత్ మిషన్ కి లీగల్ గా ఏం చేయరు, మోరల్ గానే పర్సువేట్ చేస్తున్నాను కదా, బేటీ బచావో బేటీ పడావో కానీ. సో మనం బేటీ బచావో బేటీ పడావో అవేర్నెస్ క్యాంపెయిన్, మనం మోరల్స్ ని డెవలప్ చేస్తే జనాలు సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ చేయరు. సో అలాంటి సొసైటీని మనం క్రియేట్ చేయగలగాలి. అప్పుడు కరప్షన్ ఉండదు, ఇన్జస్టిస్ ఉండదు, మిస్ట్రస్ట్ ఉండదు, డిస్క్రిమినేషన్ ఉండదు, ఎక్స్‌ప్లాయిటేషన్ ఉండదు. ఇవన్నీ లేకపోతే ఏమవుతుందంటే ఫెయిర్‌నెస్ అండ్ జస్టిస్. సో ఎట్ ద ఎండ్ మన జాన్ రాల్స్ చెప్పినట్టు కానీ, ఎవరైనా చెప్పినట్టు కానీ జస్టిస్ ప్రివైల్ అవుతుంది. అప్పుడు మనం ఇలా ఏం రాయాలంటే కన్క్లూజన్ లో, దస్ వైల్ లాస్ ఆర్ నెసెసరీ బట్ దే ఆర్ నాట్ సఫిషియంట్. సో అలాంగ్ విత్ లాస్, moral strength of the society should be developed. Or మోరల్ కాన్షియస్నెస్ కానీ, ఎథికల్ కాన్షియస్నెస్ కానీ పీపుల్ మధ్యలో డెవలప్ చేయాలని కన్క్లూజన్ లో పెట్టాలి, ఒక వే ఫార్వర్డ్ లాంటిది. అర్థమైంది ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఎక్కువ మనం కన్ఫ్యూజ్ అయ్యేది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ లోనే, ఎథిక్స్ కొటేషన్స్ క్వశ్చన్ లోనే. ఈ ఇయర్ కొటేషన్స్ చాలా ఎక్కువ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, వార్ ఈజ్ ఎ డిప్లొమసీ బై అదర్ మీన్స్ అని ఒక క్వశ్చన్ ఇచ్చాడు. క్వశ్చన్ నెంబర్ చూడండి, ఇది వార్ ఈజ్ డిప్లొమసీ బై అదర్ మీన్స్. దీన్ని ఎలా అడ్రస్ చేస్తారు? సార్ చెప్పండి. అంటే కాంటెక్స్ట్ లో ఇంట్రొడ్యూస్ చేయాలంటే గాజా గానీ కరెంట్ అఫైర్స్ తో ఇంట్రొడ్యూస్ చేయాలి అనుకుంటే ఇంట్రొడ్యూస్ చేసి ఈ కొటేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేసి వాటితో కనెక్ట్ చేయొచ్చు. అసలు కొటేషన్ మీకు ఏం అర్థమైంది? అంటే వార్ లో కూడా డిప్లొమసీ చేస్తున్నాం, బట్ విత్ వెపన్స్ అండ్ కోయర్షన్, ఫోర్స్. గుడ్. వార్ లో కూడా డిప్లొమసీ చేస్తున్నాం. ఇంకా దాని ఫర్దర్ ఇంకొంచెం ఫైన్ ట్యూన్ చేయగలరా? మీరు ఆల్మోస్ట్ రీచ్, లేకపోతే ఆల్మోస్ట్ రీచ్ అయ్యారు. జీనోసైడ్ గానీ, లైక్ వాళ్ళకి ఫుడ్ లేకుండా, లైక్ హంగర్ ఒక వెపన్ వార్ లో.
ఇందాక చెప్పారు కదా, ఆ పాయింట్ ని కొంచెం రీఫైన్ చేయండి. ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు దీని ఆన్సర్ రాస్తే ఆ 5 న్యూ డీటెయిల్స్ కూడా వాళ్ళకి తెలియదు డిఫరెన్స్. ఓకే. నేను జస్ట్ అడుగుతున్నా, మీరు నాకు ఓవరాల్ గా చెప్పారు కాబట్టి నేను ఆ డిఫరెన్స్ ఐడెంటిఫై చేశాను. రాసేటప్పుడు ఆ డిఫరెన్స్ కూడా తెలియదు. ఓకే. సో మిగతా వాళ్ళు కూడా ట్రై చేయండి. అంటే వార్ లో కూడా ఫైనలీ వి నెగోషియేట్, ఒకరు విన్ అవుతారు, ఒకరు లూజ్ అవుతారు. బట్ Good. మెథడ్స్ అండ్ వేస్ వీఆర్ యూజింగ్ ఆర్ డిఫరెంట్. ఇంకా ఇప్పుడు దీని కోల్డ్ వార్ చెప్పిందే అనుకో, నేను కోల్డ్ వార్ ఇస్ లైక్ వార్. కోల్డ్ వార్ లో డిప్లొమసీ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ లైక్ ఏమో Good. సార్. ఈ పాయింట్ దగ్గరికి వచ్చారు. వాళ్ళు మీరు చెప్పిన దానికే నేను జస్ట్ ఫర్దర్ ఎక్స్పాన్షన్ చేస్తున్నాను. ఓకే. డిప్లొమసీకి ఎక్స్టెన్షన్ వార్ అని చెప్తున్నాడు. వార్ ఈజ్ ఏ డిప్లొమసీ బై అదర్ మీన్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిప్లొమసీ ఉంటే వార్ అనేది ఒక టైప్ ఆఫ్ డిప్లొమసీ అన్నట్టు వీడు చెప్తున్నాడు. ఈ కరెంట్ కంటెక్స్ట్ లో మనల్ని అడుగుతున్నాడు. అర్థమైందండి? వార్ అనేది జస్ట్ వైలెన్స్ యాక్టే కాదు, స్టేట్ క్రాఫ్ట్ లో భాగమైన డిప్లొమసీ కంటిన్యూషన్ అని అడుగుతున్నాడు అని చెప్తున్నాడు. కౌటిల్య సిద్ధాంత భేదదండ అది గుడ్ దాన్ని తీసుకురావచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రిటికల్లీ అనలైజ్ అన్నాడు ఈ స్టేట్మెంట్. క్రిటికల్లీ అనలైజ్ అన్నాడు ఈ స్టేట్మెంట్. అంటే మీరు కౌంటర్ చేయొచ్చు, అది డిప్లొమసీ యొక్క ఎక్స్టెన్షనా కాదా? ఎక్స్టెన్షన్ అయితే ఎందుకు ఎక్స్టెన్షన్, కాదైతే ఎందుకు కాదు? కాంటెంపరీ జియో పొలిటికల్ కంటెక్స్ట్ అన్నాడు కదని మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్స్ రాస్తామని లేదండి. మీకు గుర్తొచ్చిన ఎగ్జాంపుల్ రాసేయండి ఫైనల్. దాంట్లో కాంటెంపరీ అంటే మనం డిఫైన్ చేయలేం 2010 1990 అని. సో మీకు మోడర్న్ ఇండియాలో, మోడర్న్ వరల్డ్ లో గుర్తొచ్చిన ప్రతి ఎగ్జాంపుల్ రాసేయండి. ప్రిఫరబుల్లీ రీసెంట్ ఎగ్జాంపుల్స్ లో 1-2 ఉండేటట్టు చూసుకోండి. చెప్పండి. సార్ ఇక్కడ ఎక్స్టెన్షన్ లాగా మాట్లాడుతున్నారా, లేదా అవర్ ఎండ్ ఇస్ టు అచీవ్ అవర్ నేషనల్ ఇంట్రెస్ట్? అంటే ఈవెన్ త్రూ డిప్లొమసీ అంటే విన్ విన్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇన్ సమ్ అంటే నేషనల్ ఇంట్రెస్ట్ అచీవ్ చేయడానికి ఇవి కొన్ని మీన్స్ గా మనం వాడుతున్నాం కదా. సో ఆ ఎండ్ ని వన్ ఆఫ్ ద మీన్స్ అన్నట్టు అడిగారా, లేదా అది డిప్లొమసీకి ఎక్స్టెన్షన్ అని? అంటే ఎక్స్టెన్షన్ ఎట్లా అవుతుంది క్వశ్చన్ లో అని నాకు అది అర్థం కాలేదు. మనం డిప్లొమసీ త్రూ వేస్ లో డిప్లొమసీ కంటిన్యూ చేస్తాం కదా. ఇప్పుడు ఎకనామిక్ వేస్ లో ఎకనామిక్ టైస్ అని, కల్చరల్ టైస్ అని కూడా మనం నేషనల్ ఇంట్రెస్ట్ ని మీట్ అవ్వడం కోసం అనేది. సో అలా నేషనల్ ఇంట్రెస్ట్ మీట్ అవ్వడానికి వారు కూడా ఒక మార్గం, ఒక మీన్ అండ్ వాడి ఇంట్రెస్ట్, వాడి మీనింగ్. అంటే మీ నేషనల్ ఇంట్రెస్ట్ ని అచీవ్ చేయడానికి ఉన్న ఒక మీన్ వార్. అర్థమైంది సార్. సో ఇప్పుడు దాన్ని మీరు క్రిటికల్లీ అనలైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, డిప్లొమసీ ఈ టాక్స్ అవన్నీ ఫెయిల్ అయినప్పుడు దాని ఎక్స్టెన్షన్ వార్ వస్తుంది. అది వరల్డ్ వార్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది రీసెంట్ ఉక్రెయిన్ వార్ కావచ్చు, ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, ఏదైనా కూడా. అర్థమైందండి? ఇది ఒక మీన్ టు అచీవ్ అవర్ నేషనల్ ఆబ్జెక్టివ్స్, నేషనల్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. కానీ మీరు వార్ అనేది ఒక మీన్ కాదని కూడా మీరు కౌంటర్ చేయొచ్చు. మీ నేషనల్ ఇంట్రెస్ట్ ని అచీవ్ చేయడానికి వార్ అనేది ఒక మీన్ కూడా కాదు, అది ఒక మార్గం కాదని కూడా మీరు కౌంటర్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు? ఇప్పుడు వార్ అనేది ఒక మీన్ అయితే మ్యూచువల్ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ ఉంది, న్యూక్లియర్ ఆర్మ్స్ ఉన్నాయి. వీటన్నిటి వల్ల కూడా వార్ అనేది ఒక మీన్స్ కంటే కొలాటరల్ డ్యామేజ్ జరుగుతుంది. 2, ఎకనామిక్ ఇంటర్డిపెండెన్స్ ఉండడం వల్ల వార్ అనేది వైబుల్ ఆప్షన్ కాదు. అలానే అదర్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లైక్ యుఎన్ఓ కానీ, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. కొత్త ఇవి వచ్చాయి. ఫిజికల్ వారే అవసరం లేదు, సైబర్ వార్ కానీ ఇలాంటివన్నీ కూడా వచ్చాయి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ కానీ, సైకలాజికల్ వార్ఫేర్ కానీ, ఇవన్నీ కూడా. సో ఖచ్చితంగా వార్ అనేది మీన్స్ కాదు మన నేషనల్ ఇంట్రెస్ట్ ని అచీవ్ చేయడానికి, మన డిప్లొమాటిక్ ఆబ్జెక్టివ్స్ ని అచీవ్ చేయడానికి వార్ అనేది ఒక మీన్ కూడా కాదని మీరు కౌంటర్ చేయొచ్చు. ఒక హాఫ్ పేజ్ ఇది రాయండి, వార్ ఎందుకు అవసరమో. ట్రెడిషనల్ డిప్లొమసీ ఫెయిల్ అయిపోద్ది. ఎనిమి ఇప్పుడు పాకిస్తాన్ లాంటి ఎనిమి ఉంది, ఆపరేషన్ సింధూర్ ఉంది. సో అలాంటి సందర్భాల్లో వార్ అనేది ఖచ్చితంగా అవసరం, నెససరీ యాజ్ అ మీన్. కొన్నిసార్లు వార్ అనేది అవసరం లేదు, ఇట్ ఈస్ నాట్ నెససరీ. ఇది ఒక హాఫ్ పేజ్ రాయండి. అర్థమైందండి? సో ఈ డిప్లొమసీలో మన కన్క్లూజన్ ఎలా అని రాస్తామంటే, వార్ అనేది లెస్
preferred option or less preferred means. It should be used as last resort to fulfill our national interests. ఓవరాల్ గా ఇది డిప్లొమసీ యొక్క ఎక్స్టెన్షన్ కాదు, డిప్లొమసీ యొక్క ఫెయిల్యూర్ రాదర్ దాన్ ఇట్స్ ఎక్స్టెన్షన్. అలా కన్వే చేయాలి. సో ఇది ఒక లాస్ట్ రిసార్ట్, వార్ అనేది ఒక లాస్ట్ రిసార్ట్. మనం 100 మీన్స్ లో ఇది ఒక లాస్ట్ మీన్స్. డిప్లొమసీకి ఎక్స్టెన్షన్ కాదు ఇది. డిప్లొమసీ ఎక్కడైతే ఫెయిల్ అయిపోద్దో అక్కడ వార్ అనేది వస్తుంది. సో వార్ అనేది ఫేమస్ క్వశ్చన్ అండి. ఈవెన్ ఎస్ఏలో కూడా అడిగాడు వార్ గురించి. ఖచ్చితంగా మీరు చదువుకోవాల్సింది జస్ట్ వార్ గురించి. సో ఇంకోటి కూడా ఒక కేస్ స్టడీ, ఒక కొటేషన్ అడిగాడండి. వన్ హూ ఈజ్ డివోటెడ్ టు వన్స్ డ్యూటీ అటెన్స్ హైయెస్ట్ పర్ఫెక్షన్ ఇన్ లైఫ్. ఇది ఒక రికరింగ్ థీమ్ అండి. డివోషన్ టు డ్యూటీ అనేది రికరింగ్ థీమ్ ఎథిక్స్ లో. థీమ్స్ అనేవి కామన్. సో నేను ఆల్రెడీ మన క్లాస్ లో చెప్పినప్పుడు ఏదైనా ఒక సివిల్ సర్వెంట్ అన్నప్పుడు 3 లెవెల్స్ లో క్వశ్చన్ అడుగుతాడు. ఒకటి మన క్యారెక్టర్, కండక్ట్ అని ఒకటి. 2 ప్రొఫెషనల్ వాల్యూస్ లైక్ కరప్షన్ లేకపోవడం, ట్రాన్స్పరెంట్ గా ఉండడం, ఇంటిగ్రిటీ చూపించడం, ప్రోబిటీ ఉండడం, ఇవన్నీ కూడా. థర్డ్ యాంగిల్ పబ్లిక్ డెలివరీ ఆఫ్ సర్వీస్. మీరు పబ్లిక్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఎలాంటి వాల్యూస్ డిస్ప్లే చేస్తారు? కంపాషన్, ఎంపతి, సింపతి, ఇలాంటి వాల్యూస్ డిస్ప్లే చేయడం. సో ఈ 3 ఆస్పెక్ట్స్ నుంచి కూడాను క్వశ్చన్ అడుగుతాడు. ఈ క్వశ్చన్ చూస్తే టు అచీవ్ ఏ హోలిస్టిక్ డెవలప్మెంట్ గోల్ ఏ సివిల్ సర్వెంట్ యాక్ట్స్ యాజ్ అన్ ఎనేబులర్ అండ్ యాక్టివ్ ఫెసిలిటేటర్ ఆఫ్ గ్రోత్ రాదర్ దాన్ రెగ్యులేటర్. ఈ 21st సెంచరీ 91 రిఫార్మ్స్ తర్వాత రోల్ అయిపోయింది. ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా చెప్తారు మిషన్ కర్మయోగిలో, రోల్ బేస్డ్. ఇది అర్థమైంది. సేమ్ క్వశ్చన్ ఇది 2016 నుంచి అడుగుతున్న క్వశ్చన్. వెబరియన్ బ్యూరోక్రసీ అంటే ఏంటి? హైరార్కల్ ఇన్ నేచర్, వాల్యూ న్యూట్రల్, టాప్ డౌన్, ఇవన్నీ కూడా హైరార్కల్. ఇది ఒక మాయ్ బాబ్ కల్చర్ ఉంటుంది. సిటిజన్స్ ఎలా చూస్తారంటే ఒక జస్ట్ మియర్ పార్టిసిపెంట్స్, పాసివ్ రెసిపియంట్స్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నట్టు చూస్తారు. కానీ ఇప్పుడు 21st సెంచరీ న్యూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే సివిల్ సర్వెంట్స్ అనే వాళ్ళ యొక్క పబ్లిక్, ఇంతకుముందు బ్యూరోక్రాట్స్ ఉంటే ఇప్పుడు వీళ్ళు పబ్లిక్ సర్వెంట్స్, జనాల సేవకులు వీళ్ళు. ఇంతకుముందు వాళ్ళు రెగ్యులేటర్ రోల్ చేస్తే ఇప్పుడు ఫెసిలిటేటర్ రోల్ అయ్యారు. ఇంతకుముందు రూల్ బేస్డ్ ఉండేవాళ్ళు, ఇప్పుడు రోల్ బేస్డ్ అయింది, పీపుల్ సెంట్రిక్ అయింది. ఇంతకుముందు ప్రొసీజర్ సెంట్రిక్ ఉండింది. సో ఈ చేంజింగ్ నేచర్ అనేది రికరింగ్ థీమ్. జస్ట్ వర్డ్స్ మారుతాయి అంతే. వర్క్ కల్చర్ కామన్. వర్క్ కల్చర్ అనేది ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఇయర్ వర్క్ కల్చర్ మీద క్వశ్చన్ అడుగుతాడు. వర్క్ కల్చర్ మీద థియరీ క్వశ్చన్ అని అడుగుతాడు, లేదా కేస్ స్టడీ అని అడుగుతాడు. ఎలాంటి కేస్ స్టడీ అడుగుతాడంటే మీ ఆఫీస్ లో ఒక అమ్మాయి ఉంది, అమ్మాయిని అటాక్ చేస్తున్నాడు. సో ఇలాంటి వర్క్ కల్చర్, లేదా మీ వర్క్ ని సరిగ్గా రికగ్నేషన్ ఇవ్వట్లేదు. సో పాజిటివ్ వర్క్ కల్చర్, టాక్సిక్ వర్క్ కల్చర్, ఇది ఒక రికరింగ్ థీమ్. సో ఫస్ట్ క్వశ్చన్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. ఈవెన్ మన అసెస్మెంట్ టెస్ట్ లో కూడా దీని గురించి చూసాం. ఇది కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. చూడండి క్వశ్చన్ చూడండి, ఇక్కడ మంచిగా ఫ్రేమ్ చేశాడు. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఈస్ నాట్ ఏ న్యాచురల్ సెంటిమెంట్ బట్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ సివిల్ ఎడ్యుకేషన్ అండ్ అడెరెన్స్ ఆఫ్ ద రూల్ ఆఫ్ లా. ఎగ్జామిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఫర్ పబ్లిక్ సర్వెంట్, హైలైటింగ్ ద రోల్ ఆఫ్ ప్రమోటింగ్ గుడ్ గవర్నెన్స్ అండ్ ఎన్ష్యూరింగ్ అకౌంటబిలిటీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఒకసారి చదివి, ఒక హాఫ్ మినిట్ చదివి మీకేం అర్థమైందో చూడండి. సో క్వశ్చన్ ఏం అర్థమైందండి?
సార్ మన ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వాలిటీ బిఫోర్ లా గానీ, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా గానీ దే ఆర్ జనరలీ నాట్ యాక్సెప్టెడ్. అంటే ఎవ్రీవన్ వుడ్ వాంట్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్. అంటే రిచ్ విల్ ఆల్వేస్ వాంట్ టు గెట్ రిచర్. అందుకే టాక్స్ ఎవేషన్ అంటే లేదా ఒకళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ అఫర్మేటివ్ యాక్షన్ గానీ వాటన్నిటిని ఒక పాజిటివ్ అవుట్‌లుక్‌తో న్యాచురల్‌గా దక్కరవ్వదు. బికాజ్ మ్యాన్ ఈస్ ఆల్వేస్ సెల్ఫ్ సెంటర్డ్, సెల్ఫ్ ఇంట్రెస్టెడ్. కాబట్టి ఇదేదైతే ఈ వాల్యూస్ కాన్స్టిట్యూషన్ ప్రిస్క్రైబ్ చేస్తుందో దట్ దేర్ షుడ్ బి ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ కానీ లేదా దేర్ షుడ్ బి ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అవన్నీ ఏవైతే ఉంటాయో దట్ కెన్ హ్యాపెన్ త్రూ రూల్ ఆఫ్ లా అండ్ ఎడ్యుకేటింగ్ పీపుల్. గుడ్. గుడ్. ఎనీ అదర్? ఒక కామెంట్ సపోర్ట్ ద స్టేట్మెంట్ యూజింగ్ సోషల్ కాంటాక్ట్ థియరీ. సో ఇంకెవరైనా ఇంటర్ప్రిటేషన్ ఆ క్వశ్చన్‌కి? కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది న్యాచురల్ సెంటిమెంట్ కాదు, ప్రొడక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ అడెరెన్స్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. ఐ థింక్ ఒక ఆన్సర్ వచ్చింది, శిరీష గారు చెప్పారు. ఐ థింక్ ఇట్ కనెక్ట్స్ విత్ కాన్స్టిట్యూషన్ సోవరెన్, సోషలిస్ట్ అండ్ ఈక్విటబుల్ అండ్ జస్ట్ సొసైటీ. ఈ స్టేట్మెంట్ ఒకవేళ తెలియకపోయినా కూడా మీరు ఆన్సర్ ఏం రాస్తారంటే, ఇన్ కేస్ మీకు ఈ స్టేట్మెంట్ మీకు అర్థం కాలేదు, ఏం రాస్తారంటే ఇది మర్చిపోండి. ఇలాంటి సందర్భంలో ఎగ్జామిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఫర్ పబ్లిక్ సర్వెంట్, హైలైటింగ్ ద రోల్ ఇన్ ప్రమోటింగ్ గుడ్ గవర్నెన్స్ అండ్ ఎన్ష్యూరింగ్ అకౌంటబిలిటీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో మనకి ఏమర్థమవుతుంది ప్రెజర్లో చదివినప్పుడు? కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ గుడ్ గవర్నెన్స్ కి, అకౌంటబిలిటీకి ఎలా ఎన్ష్యూర్ చేస్తుంది. సో అది రాసినా కూడా చాలు. సింపుల్ క్వశ్చన్, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ గుడ్ గవర్నెన్స్ కి, అకౌంటబిలిటీకి ఎలా ప్రమోట్ చేస్తుంది. సేమ్ గుడ్ గవర్నెన్స్ అనగానే మనకు ఏం రావాలి? ఆర్ట్ ప్రైస్. గుడ్ గవర్నెన్స్ ఎలా వస్తుంది? ట్రాన్స్పరెన్సీ ప్రమోట్ చేస్తుంది కాబట్టి. ట్రాన్స్పరెన్సీ అనేది ఫండమెంటల్ రైట్, ఆర్టికల్ 19 లో భాగం కాబట్టి. లెటర్ అండ్ స్పిరిట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా ఎలా ఉంటుంది? అందరినీ ఈక్వల్ గా ఎలా ట్రీట్ చేస్తాం? ఈక్వాలిటీ బిఫోర్ లా. సివిల్ సర్వెంట్ కి ప్రిజుడైస్ కానీ స్టీరియో టైప్స్ కానీ ఏమీ లేకుండా ఉండడం. సో మనం ఏవైతే ఆర్ట్ ప్రైజ్ ఉన్నామో ఆ పాయింట్స్ అన్ని ఇక్కడ రావాలి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే ఏంటో రాష్ట్రం ఇంట్రడక్షన్ లో ఈ క్వాలిఫైయింగ్ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే మన న్యాచురల్ సెంటిమెంట్ కాదు. బై బర్త్ మీరు చెప్పినట్టు, హాబ్స్ చెప్పినట్టు ఆ ఇంటర్ప్రిటేషన్ కూడా తీసుకోవచ్చు. ఏమని చెప్పవచ్చు? మ్యాన్ ఈజ్ బ్రూటిష్, సో బై నేచర్ గుడ్ కాదు అన్నట్టు. ఎలా వస్తుంది కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అన్నాడు? ప్రొడక్ట్ ఆఫ్ సివిల్ ఎడ్యుకేషన్, అడెరెన్స్ ఆఫ్ ద రూల్ ఆఫ్ లా. మన కాన్స్టిట్యూషన్ పెట్టిన రూల్ ఆఫ్ లాని అడెర్ చేస్తూ మన సివిక్ ఎడ్యుకేషన్ కానీ, అవేర్నెస్ కానీ, ట్రైనింగ్ ద్వారా కానీ, సెన్సిటైజేషన్ ద్వారా కానీ ఇవి వస్తాయి ఈ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. ఇది రావడం వల్ల గుడ్ గవర్నెన్స్, అకౌంటబిలిటీ పెరుగుతుంది. సో ఆ రకంగా మనం రాయడం బెటర్ ఆన్సర్ని. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఇన్ ద ప్రెసెంట్ డిజిటల్ ఏజ్, సోషల్ మీడియా హ్యాస్ రెవల్యూషనైజ్డ్ అవర్ వే ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇంటరాక్షన్. హవెవర్, ఇది ఇంట్రడక్షన్ లో వచ్చేస్తుంది. ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ డిజిటల్ ఏజ్. బాడీలో ఇది వస్తుంది. హవెవర్ ఇట్ హాస్ రైజ్డ్ సెవరల్ ఎథికల్ ఇష్యూస్. ఫస్ట్ ఇది ఇక్కడ ఎథికల్ ఇష్యూస్ అన్నాడు అండ్ ఛాలెంజెస్. ఇది ఒకటి. డిస్క్రైబ్ ద కీ ఎథికల్ డైలమాస్ ఇన్ దిస్ రిగార్డ్. జనరల్ గా డైలమా అంటే ఏంటి? వాట్ ఈస్ డైలమా? ఎథికల్ డైలమా. వాట్ ఈస్ ఎథికల్ డైలమా? when two equally important values compete each other. For example, ఆబ్జెక్టివిటీ, మెరిట్ బేస్డ్ అపాయింట్మెంట్ ఉండాలి, సోషల్ జస్టిస్ కూడా ఉండాలి. ఒక దివ్యాంగ్ పర్సన్ కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఎట్ ద సేమ్ టైం మెరిట్ ను కూడా కాపాడాలి. సో ఒక వాల్యూని మనం అపోజ్ చేయడం వల్ల ఇంకొక వాల్యూ అనేది కాంప్రమైజ్ అయిపోతుంటాం. అది ఎథికల్ డైలమా. ఆఫెన్ గా కన్ఫ్యూజ్ అయ్యే స్టూడెంట్స్ ఏంటంటే డైలమా అంటే రైట్ వర్సెస్ రాంగ్ కాదు, ఈక్వల్లీ కాంపిటెంట్ వాల్యూస్, గుడ్ వాల్యూస్, అది ఎథికల్ డైలమా. మీకు ఎప్పుడైనా కేస్ స్టడీస్ లో కానీ ఎథికల్ డైలమా కానీ ఎథికల్ ఇష్యూస్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఎథికల్ డైలమాస్ రాసేయండి, ఇది వర్సెస్ ఇది. నేను కొన్ని ఎథికల్ డైలమాస్ నేను ప్రిపేర్ అయినప్పుడు రాసుకున్నాను, అది మీకు యూజ్ అవ్వచ్చు, మీరు కొన్ని నోట్ చేసుకోవచ్చు. నోట్ చేసుకుంటారండి. సో ఇది అయిన తర్వాత కేస్ స్టడీకి వెళ్దాం. మనం కేస్ స్టడీ ఎలా సాల్వ్ చేయాలనేది.
ఓకే, నేను కేస్ రాసుకుంటారు. కొన్ని నేను ఎథికల్ డైలమాస్ కొన్ని ఐడెంటిఫై చేసుకున్నాను అప్పట్లో. మీరు ఇవి బట్టి కొడతారు కేస్ స్టడీస్ లో కానీ ఎక్కడైనా కానీ దీనికి అసోసియేట్ ఉందా లేదా రాసి వచ్చేస్తారు. ఆన్ ద స్పాట్ అనేది ఎథిక్స్ ఆన్సర్ రాస్తే మనం పేపర్ కంప్లీట్ చేయలేము. ఎథిక్స్ లో మీరు ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే డీసెంట్ మార్క్స్ వస్తాయి. క్వశ్చన్ వదిలేస్తే మార్క్స్ డ్రాస్టిక్ గా పడిపోతాయి. ఎథిక్స్ లో ప్రతి పేపర్ ను కూడా ఫిల్ అయ్యేటట్టు రాస్తాము. దానికి మనకి పాయింట్స్ లేకపోతే డయాగ్రామ్స్ వేస్తాము. ఇవి ఫండమెంటల్. ప్రతి పేపర్ ను కూడా రాస్తాము. మనకి రాయలేని కంటెంట్ ఉంటే ఇమేజెస్ వేసి ఏదో మసిపూసి మారడికాయ అనే చేస్తాం మనం. ఫస్ట్ ఎథికల్ డైలమాస్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎప్పుడు కూడాను సేమ్ కాన్సెంట్రిక్ సర్కిల్ అనేది మనం వేసుకోవాలి. కాన్సెంట్రిక్ సర్కిల్. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మన ప్రైవేట్ ఇంట్రెస్ట్ కానీ వర్సెస్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కానీ అది ఐడెంటిఫై చేయగలగాలి. 2 లాయల్టీ వర్సెస్ విజిల్ బ్లోయింగ్ కానీ ప్రొఫెషనల్ డ్యూటీ కానీ ఏదైనా కానీ లాయల్టీ వర్సెస్ మొరాలిటీ అని పెట్టుకోండి. లాయల్టీ వర్సెస్ సంథింగ్. మీరు కంపెనీకి లాయల్ గా ఉండాలి, కానీ కంపెనీ ఏమో ఒక అనెథికల్ ప్రాక్టీస్ చేస్తుంది. అప్పుడు మొరాలిటీ అనేది మీకు దెబ్బతింటుంది. ఏ మొరాలిటీ? మీ ప్రొఫెషనల్ లోనైనా లేకపోతే ఇంకేదైనా కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని ఏదో ఒకటి దెబ్బతింటుంది. లాయల్టీ వర్సెస్ విజిల్ బ్లోయింగ్. మీరు సుపీరియర్ కి లాయల్గా ఉండాలి, సుపీరియర్ కరప్ట్, అప్పుడు మీరు విజిల్ బ్లో చేయాలి. సో లాయల్టీ వర్సెస్ సంథింగ్ ఏదో ఒకటి కాంప్రమైజ్ అయిపోతూ ఉంటుంది. రూల్ వర్సెస్ కంపాషన్. రూల్ వర్సెస్ కంపాషన్ మోస్ట్లీ ఇది మిమ్మల్ని చెక్ చేస్తారు ఒక కేస్ స్టడీలో. కంపాషన్ బేస్డ్ దాంట్లో ఒక రేషన్ కార్డు ఇవ్వాలి, లేదా ఒక పెన్షన్ ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి, కానీ వాళ్ళు డాక్యుమెంట్స్ లేవు, బట్ వాళ్ళు అన్ని రకాలు కూడా ఎలిజిబుల్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకరు వచ్చినప్పుడు మీరు వాళ్ళ దగ్గర ఎంక్వైరీ వేసి వాళ్ళు జెన్యున్ గా ఎలిజిబిలిటీ ఉందా లేదా చూసుకోవాలి. అది చూడకుండా నేను ప్రతి చోట కంపాషన్ చూస్తానంటే అది కరప్షన్ కి కూడా దారి తీయచ్చు. రేషనల్ డెసిషన్ ఉండాలి. ఈ పదాలు వాడండి: మోరల్ రీజనింగ్, ఎథికల్ రీజనింగ్. అది హనుమాన్ చెప్పాడు లాయల్టీ వర్సెస్ కన్సైన్స్. అలా లాయల్టీ వర్సెస్ ఏదో ఒకటి కాంప్రమైజ్ అవుతూనే ఉంటుంది. రూల్ వర్సెస్ కంపాషన్ ఇదొకటి. ఈ కాంబినేషన్ ఎన్నైనా చూడండి. పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రైవేట్ వర్సెస్ ప్రైవేట్ ఇంట్రెస్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్ వర్సెస్ ఆర్గనైజేషనల్ ఇంట్రెస్ట్, లేదా ఆర్గనైజేషనల్ ఇంట్రెస్ట్ వర్సెస్ ప్రైవేట్ ఇంట్రెస్ట్. సో మనం ప్రైవేట్ ఇంట్రెస్ట్ ఉంటుంది, నేను టీసీఎస్ లో పనిచేశాను, టీసీఎస్ ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కంట్రీ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సో 3 ఇంట్రెస్ట్, లేదా నేను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లో పాటు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఒక ఇంట్రెస్ట్, ఓవరాల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీరు ప్రైవసీకి ఇంపార్టెన్స్ ఇస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్లు ఉన్నారు, సెల్ ఫోన్ ట్యాపింగ్ అనేది అవసరం. ఆ డిపార్ట్మెంట్ యొక్క రోల్ లా అండ్ ఆర్డర్ ని ప్రొటెక్ట్ చేయాలని. సో మీరు ఫోన్ ట్యాపింగ్ చేస్తే పబ్లిక్ ఇంట్రెస్ట్ కాంప్రమైజ్ అయిపోతుంది. సో హైరార్కీ చూసుకోండి. ఆ కాంబినేషన్, డిఫరెంట్ కాంబినేషన్ లో ఏదో ఒకటి ఇష్యూ వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ సీక్రెసీ వర్సెస్ ట్రాన్స్పరెన్సీ. సీక్రెసీ వర్సెస్ ట్రాన్స్పరెన్సీ ఇది చాలా చాలా అవసరం. చాలా చోట్ల ఇది అడుగుతూనే ఉంటారు, సీక్రెసీ వర్సెస్ ట్రాన్స్పరెన్సీ. ఇండివిజువల్ రైట్స్ వర్సెస్ యూటిలిటేరియన్ గుడ్. ఇండివిజువల్ రైట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ల్యాండ్ ఏలినేట్ అయిపోతుంది, ట్రైబల్స్ డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది కొంతమంది ట్రైబల్స్, వర్సెస్ లార్జర్ గుడ్. లార్జర్ గుడ్ అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్ రావడం ఏదో ఒకటి, లేదా కొంతమంది ల్యాండ్ డిస్ప్లేస్ అయిపోతారు వర్సెస్ ఫ్యాక్టరీ. ఇలాంటి దాంట్లో ఇండివిజువల్ రైట్స్ వర్సెస్ యూటిలిటేరియన్ గుడ్ ఆర్ లార్జర్ గుడ్. మెరిట్ వర్సెస్ కంపాషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. మెరిట్ వర్సెస్ కంపాషన్. గుడ్ హనుమాన్ ఇంకా కొన్ని చెప్పారు, అది ఎండ్స్ వర్సెస్ మీన్స్, లాంగ్ టర్మ్ గెయిన్ వర్సెస్ షార్ట్ టర్మ్ గెయిన్. ఎండ్స్ వర్సెస్ మీన్స్ ని మీరు ఇంకా కొంచెం ఎథికల్ గా రాయాలంటే నేను దాన్ని ఎలా రాసుకున్నానంటే డియాంటలాజికల్ వర్సెస్ టెలియాలజికల్ ఆర్ కాన్సిక్వెన్షియలిజం. అలా ఒబీడియన్స్ వర్సెస్ కరేజ్. ఒబీడియన్స్ వర్సెస్ కరేజ్. ఒబీడియన్స్ అనేది ఉండాలి హైరార్కీలో, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ హైరార్కీ కాబట్టి మన సుపీరియర్ పట్ల ఒబీడియన్స్ ఉండాలి. అలానే సుపీరియర్ చెప్పిందంతా కూడా బండగా వినడానికి. సో వీ నీడ్ మోరల్ కరేజ్. టెక్నాలజీ వర్సెస్ ప్రైవసీ. ఈ టెక్నాలజీ ఎప్పుడు వచ్చినా కూడా ప్రైవసీని మర్చిపోవద్దు మీరు. షార్ట్ టర్మ్
గెయిన్ వర్సెస్ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ వర్సెస్ లాంగ్ టర్మ్. ఇంకోటి స్పీడ్ వర్సెస్ డ్యూ ప్రాసెస్. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మీకు ఒక బిల్డింగ్ కాంట్రాక్ట్ ఇస్తాడు, లేకపోతే బ్రిడ్జ్ ఇస్తాడు. ఆ బ్రిడ్జ్ కట్టినప్పుడు స్పీడ్ గా కట్టేయాలి, ఎందుకంటే ఇనాగ్రేషన్ ఉంది, లేదా డెడ్ లైన్ ఉంది, ఎలక్షన్ ఉంది. బట్ డ్యూ ప్రాసెస్ ఏంటి? క్వాలిటీ ఎన్ష్యూర్ చేయడం, అవన్నీ కూడా. ఇది ఒకటి కాంప్రమైజ్ అయిపోతుంది, స్పీడ్ వర్సెస్ డ్యూ ప్రాసెస్. ఈక్విటీ వర్సెస్ ఈక్వాలిటీ, ఈక్విటీ వర్సెస్ ఈక్వాలిటీ, ఇదొకటి. ఇంకోటి కల్చరల్ సెన్సిటివిటీ వర్సెస్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ శబరిమల జడ్జిమెంట్ ఉంది, అది కల్చరల్ సెన్సిటివిటీ వర్సెస్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. ఇవి కొన్ని డైలిమాస్. మనం ఏ కేస్ స్టడీలో కూడా అప్పటికప్పుడు డైలిమాస్ మనం జనరేట్ చేసేవి తక్కువ ఉంటాయి. ఆల్రెడీ ప్రీ డిఫైన్ నేర్చుకొని ఈ డైలిమాస్ ని అక్కడ రాస్తుంటాం. సో కొన్ని ఎథికల్ ఇష్యూస్ అంటాడు, ఒక్కొక్కసారి ఎథికల్ ఇష్యూస్ అంటాడు, ఒక్కొక్కసారి డైలిమాస్ అంటాడు. మీరు మిక్స్ చేసి రాసేయచ్చు మీకు లాస్ట్ రిసార్ట్ గా. కొన్ని ఇష్యూస్ ఏముంటాయి? హానెస్టీ కానీ ఇంటిగ్రిటీ కానీ అడుగుతాడు ప్రతి దాంట్లో కూడా. ఫెయిర్నెస్, జస్టిస్, ఇవి ఎప్పుడు ఎలాంటి పదాలు వచ్చినప్పుడు? ఫెయిర్నెస్, డిస్క్రిమినేషన్ వచ్చినా, అన్ఫెయిర్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్ వచ్చినా, అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రీసోర్సెస్ ఉన్నా, బయాస్నెస్, ఫేవరెటిజం, నెపోటిజం, అబ్యూజ్ ఆఫ్ అథారిటీ, ఈ పదాలు ఎప్పుడు వచ్చినా కూడాను ఫెయిర్నెస్, జస్టిస్ అనేది ఒక ఎథికల్ ఇష్యూ. రెస్పెక్ట్ ఫర్ అదర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటివి వస్తాయంటే వర్డ్స్ కేస్ స్టడీలో హరాస్మెంట్, ఇంటిమిడేషన్, సైబర్ బుల్లింగ్, అలాంటివి. ప్రైవసీ వైలేషన్స్, ల్యాక్ ఆఫ్ కన్సిడరేషన్స్ ఫర్ అదర్స్ ఫీలింగ్స్, మ్యానిపులేషన్, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, ఈ మూడు డిఫరెంట్ గా మీరు రాసేయచ్చు ఎథికల్ ఇష్యూస్ ఉండేటప్పుడు. కాన్ఫిడెన్షియాలిటీ ఒక ఎథికల్ ఇష్యూ, మాటికి రిపీట్ అవుతుంటుంది. ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఒక ఎథికల్ ఇష్యూ, దాంట్లో మళ్ళీ మీరు రాయాలి పొల్యూటర్ పేస్, ప్రికాషనరీ ప్రిన్సిపల్, ఆ ఎన్విరాన్మెంటల్ యాంగిల్ పదాలన్నీ కూడా. ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ, సస్టైనబిలిటీ, క్లైమేట్ జస్టిస్, ప్రికాషనరీ ప్రిన్సిపల్, పొల్యూటర్ పేస్, ఇవన్నీ కూడా. ఎస్, నెపోటిజం, ఫేవరెటిజం, అది మనం జస్టిస్ అనే దాంట్లో వచ్చేటప్పుడు ఇవన్నీ వస్తాయి. నెపోటిజం, ఫేవరెటిజం, బయాస్నెస్, ఇవన్నీ కూడా. ప్రొఫెషనల్ ఎథిక్స్, మళ్ళీ అప్లైడ్ ఎథిక్స్ చూడండి. ప్రొఫెషనల్ ఎథిక్స్ కానీ, మీడియా ఎథిక్స్ కానీ, ఇవన్నీ కూడా ఎథికల్ ఇష్యూస్ లో రాయాలి ఖచ్చితంగా. టెక్నాలజీ వచ్చినప్పుడు ప్రైవసీ వస్తుంది ఖచ్చితంగా, ప్రైవసీ. క్రైమ్ వస్తుంది, క్రైమ్, ప్రైవసీ, క్రైమ్, మిస్యూజ్ ఆఫ్ డేటా ఆర్ మిస్యూజ్ ఆఫ్ టెక్నాలజీ, డివైడ్, టెక్నాలజీ డివైడ్ ఆర్ డిజిటల్ డివైడ్, ఈ 4 పదాలు పక్కా వచ్చేస్తాయి. మిస్యూజ్, ప్రైవసీ, డివైడ్, సో మనం కేస్ స్టడీని ఎలా హ్యాండిల్ చేస్తామంటే జస్ట్ అక్కడ కథను మాత్రమే చదువుతాం, ఆన్సర్ ఆల్రెడీ మన దగ్గర ఉండాలి. అలా అయితేనే మనం అన్ని కేస్ స్టడీస్ కూడా రాయగలం. కేస్ స్టడీలో ఏదో ఒక రకంగా డయాగ్రామ్ వేస్తాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ కేస్ స్టడీకి మనకి టైం సరిపోలేదు అనుకోండి, 3 పేజెస్ ఉంది అనుకోండి, 3 పేజెస్ లో కూడా ఎలాంటి డయాగ్రామ్స్ వేయచ్చు అంటే, నేను కొన్ని డయాగ్రామ్స్, ఒక సెకండ్ నేను వైట్ బోర్డు ఆన్ చేసి.
ఎస్ వీ కెన్ యూజ్ ఫ్లో చార్ట్. మీకు 4th క్వశ్చన్లో తెలియనప్పుడు ఖచ్చితంగా ఫ్లో చార్ట్ వేసేయాలి. కోర్స్ ఆఫ్ యాక్షన్ అని అడుగుతాడు కదా, కోర్స్ ఆఫ్ యాక్షన్లో ఫ్లో చార్ట్ వేసి వస్తాం మనం. వన్ సెకండ్. సరే, ఒక పెన్ ట్యాబ్తో ప్రాబ్లం ఉంది నేను రాయడానికి, దానివల్ల ఒక 2 సెకండ్స్. ఓకే, ఫైనల్ గా యూఎస్బి కేబుల్ ప్రాబ్లం అని తెలిసింది. వైట్ బోర్డ్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది సార్. ఓకే, ఒకటి ఇది బేసిక్ మీ అందరికీ తెలిసిందే. సో అజ్యూమ్ ఇట్ as సర్కిల్, స్టేక్ హోల్డర్, లేదా ఇదొకటి ట్రయాంగిల్, ఇదొక డయాగ్రామ్. ఇంకోటి ఏంటంటే ఇది జస్ట్ స్టేక్ హోల్డర్స్ రాయడం కోసం, లేదా దాన్ని వర్టికల్ గా పెట్టండి. ఇప్పుడు ఇది వర్టికల్ గా ఉంది కదా, దీన్ని ఇటు స్టేక్ హోల్డర్, ఇటు ఇంట్రెస్ట్, స్టేక్ హోల్డర్ ఇటువైపు ఇంట్రెస్ట్, ఇలా రాయొచ్చు. అదొక డయాగ్రామ్. లేదు అనుకోండి, ఇంకా మీకు బోర్ కొడితే ఇలా హెమిస్ఫియర్, ఇంకా మీకు అది బోర్ కొడితే ఇది వర్టికల్ గా పెట్టి వర్టికల్ గా హెమిస్ఫియర్. సో ఇది ఒక 3 కేస్ స్టడీస్ లో ఈ డయాగ్రామ్స్ ఒక డయాగ్రామ్ వేసి వస్తారు మీరు. ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎథికల్ డైలమాస్ చూపించాలనుకున్నారనుకో, జస్ట్ బ్యాలెన్స్ వేయండి. నా పెన్ ట్యాబ్ వల్ల నేను సరిగ్గా వేయలేకపోతున్నా, ఇలా సో ఇలా బ్యాలెన్స్ వేయడం, ఇది ఒక రకమైన ఫర్ ఎగ్జాంపుల్ లాయల్టీ వర్సెస్ కన్సైన్స్, లాయల్టీ వర్సెస్ కన్సైన్స్, అలాంటిది ఏదైనా ఒక బ్యాలెన్స్ వేయచ్చు. ఇంకొక రకమైనది ఏంటంటే ఒక హయ్యర్ వాల్యూని ఇంకొక లో ఇది చెప్పారనుకోండి, అప్పుడు ఆ బ్యాలెన్స్ ని పెద్దది వేయండి ఒకటి, ఇంకోటి చిన్నగా వేయండి, ఇంకోటి చిన్నగా వేయండి. ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ గెయిన్, పబ్లిక్ ఇంట్రెస్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్. మీకు ఒకవేళ 4th క్వశ్చన్ 6th కేస్ స్టడీలో టైం సరిపోలేదు అనుకోండి, దాంట్లో టైం సరిపోలేదు అనుకోండి, ఇలా వేసేసి రాయండి. ఒక పేజ్ మొత్తం ఇలా రాసేయండి, కోర్స్ ఆఫ్ యాక్షన్, కోర్స్ ఆఫ్ యాక్షన్. ఈవెన్ ఆప్షన్ అడుగుతాడు 1, 2, 3. సో ఇక్కడే హెడ్డింగ్ పెట్టండి, మెరిట్స్ డిమెరిట్స్, మెరిట్స్ డిమెరిట్స్ అని. దీని అంతటికీ రాసేయండి. ఎక్కువ ఆప్షన్స్ అయినప్పుడు మెరిట్స్ డిమెరిట్స్ తక్కువ రాయండి, ఎక్కువ ఆప్షన్స్ అయినప్పుడు మెరిట్స్ డిమెరిట్స్ తక్కువ రాయండి. మెరిట్స్ డిమెరిట్స్ రాసినప్పుడు కూడా లెస్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ లో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్లిప్పరీ స్లోప్, ఇట్ క్రియేట్స్ స్లిప్పరీ స్లోప్ ప్రాబ్లం, ఇట్ వైలేట్స్ జాన్ రాల్ఫ్ థియరీ ఆఫ్ జస్టిస్, ఎగెనెస్ట్ కాంట్స్ categorical imperative, against Kant's upholds గాంధీజీ ట్రస్టీషిప్ డాక్ట్రిన్. ఇలాంటి పదాలు ఉండాలి మెరిట్స్ డిమెరిట్స్ లో. క్రియేట్స్ క్రైసిస్ ఆఫ్ కన్సైన్స్,
ఇలాంటి సింపుల్ గా పదాలు, ఎఫెక్టివ్ పదాలు ఉండాలి. ఎథిక్స్ ఎప్పుడు కూడాను సోది ఉండకూడదు. ఓన్లీ ఎథికల్ టర్మ్స్ లోనే రాయాలి. వీలైనంత ఎథికల్ ఆ టర్మినాలజీనే యూజ్ చేయాలి. నేను ఆల్రెడీ చెప్పాను, ప్రతి కేస్ స్టడీ కూడాను ఫర్ ఎగ్జాంపుల్ 6 టైప్ ఆఫ్ వన్ సెకండ్ కన్క్లూజన్స్ కానీ ఇంట్రడక్షన్ కానీ ఎలా రాస్తారు అనేది. మనకి జనరల్ గా అడిగే కేస్ స్టడీస్ ఏంటంటే, ఒకటి మన కంపాషన్ కానీ మన హ్యూమనిస్టిక్ పర్స్పెక్టివ్ ని చూస్తారు, కంపాషన్. 2 క్యారెక్టర్ అండ్ కండక్ట్ ని చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని ఒక టఫ్ సిచ్యువేషన్ లో పెట్టి మీరు వాల్యూస్ ని అప్హోల్డ్ చేస్తారా లేదా, మీకు మోరల్ కరేజ్ ఉంటుందా లేదా అనేది చూస్తారు. అదొకటి. 3 కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ప్రెజెంట్ చేసి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ఐడెంటిఫై చేస్తారా, ఐడెంటిఫై చేస్తే దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు, ఏ ప్రిన్సిపల్స్ ని మీరు అప్హోల్డ్ చేస్తారు అనేది చూస్తారు. 4 వర్క్ కల్చర్ గురించి చెప్తారు. వర్క్ కల్చర్. ఇంకోటి, టఫ్ సిచ్యువేషన్ లో మీరు డెసిషన్ తీసుకోగలుగుతారా, టఫ్ సిచ్యువేషన్ లో మీరు డెసిషన్ తీసుకోగలుగుతారా. ఇవి బ్రాడ్ గా అడిగే కేస్ స్టడీస్. ప్రైవేట్ లైఫ్ ని, పర్సనల్ లైఫ్, పబ్లిక్ లైఫ్ ని బ్యాలెన్స్ చేయగలుగుతారా లేదా, ఇవి బ్రాడ్ గా అడిగే. ఇవి ఎలా ఇంట్రడక్షన్ స్టార్ట్ చేస్తారంటే, ఏమీ రాలేదనుకోండి, కరెంట్ కంటెక్స్ట్ స్టార్ట్ చేయండి, లేదా ఏ ఇథికల్ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయ్యే రాయండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ని, పర్సనల్ ఇంట్రెస్ట్ ని బ్యాలెన్స్ చేయడం అనేది ఒకటి ఇన్వాల్వ్ అయింది అనుకోండి, అది రాయండి. లేదా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇన్వాల్వ్ అయింది అనుకోండి, వర్క్ కల్చర్ గురించి ఇన్వాల్వ్ అయింది అనుకోండి, ఆ బ్రాడ్ సిలబస్ ఐడెంటింగ్ ని రావాలి ఇంట్రడక్షన్ లో. అది ఒక టైప్ ఆఫ్ ఇది, అది ఒక టైప్. లేదా డిస్పైట్ ఫర్ ఎగ్జాంపుల్ సెక్సువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ ఉందనుకోండి, డిస్పైట్ ఆఫ్ enactment of POSH Act, Prevention of Sexual Harassment at Workplace Act, these kind of incidents are frequently reported in newspapers. అదొక టైప్ ఆఫ్ ఇంట్రడక్షన్. కరెంట్ అఫైర్స్ తో నేను చేయొచ్చు, లేదా ఎథికల్ ఇష్యూస్ ని ఇన్వాల్వ్ అయినా చేయొచ్చు, లేదా ఆ సిచ్యువేషన్ నుండి కాంప్లెక్స్ అని కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇవి ఇంట్రడక్షన్ కేస్ స్టడీ. కన్క్లూజన్ అనేది ట్రై టు కన్క్లూడ్ లైక్ దస్, by doing, therefore, thereby, ఇలాంటి ఒక కనెక్టింగ్ పెట్టి ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల ఈ వాల్యూస్ అప్హోల్డ్ అయ్యాయి. ఏ వాల్యూస్ అప్హోల్డ్ అయ్యాయి? మన సిలబస్ లో ఉన్న సేమ్ హ్యూమన్ వాల్యూస్ కానీ సివిల్ సర్వీసెస్ వాల్యూ కానీ అప్హోల్డ్ అయ్యాయి. దీని అప్హోల్డ్ అవ్వడం వల్ల ఏం బెనిఫిట్ వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్, మీకు బెనిఫిట్ ఏమొచ్చింది? మీరు మోరల్ కరేజ్ అనేది డిస్ప్లే చేయడం వల్ల, మీ ఇంటిగ్రిటీ అనేది ఉండడం వల్ల మీ మీద ఒక క్రెడిబిలిటీ వస్తుంది. ఆర్ యూ కెన్ అవాయిడ్ క్రైసిస్ ఆఫ్ కన్సైన్స్ అవాయిడ్ చేసి ఉండొచ్చు. లేకపోతే జస్టిస్, సోషల్ జస్టిస్ కానీ పబ్లిక్ వెల్ఫేర్ కానీ జరిగి ఉండొచ్చు. లేదా పబ్లిక్ ఫండ్స్ ని మీరు ప్రొటెక్ట్ చేసి ఉండొచ్చు. సో బై డూయింగ్ సో దీస్ వాల్యూస్ ఆర్ upheld, therefore this is the result, this was achieved. అలా మీరు కన్క్లూజన్ రావాలి. కన్క్లూజన్ వచ్చిన తర్వాత ఇఫ్ పాసిబుల్ కొటేషన్ తో ఎండ్ చేయొచ్చు. అర్థమైందండి? మెరిట్స్, డిమెరిట్స్ ఎలా రాయాలి. ఎథికల్ ఇష్యూస్ అన్నాం కదా, ఎథికల్ డైలమాస్, ఇందాక నేను ఏవైతే చెప్పానో అవే డైలమాస్, దాన్ని చూసి రాయాలి. అక్కడ ప్రతి కేస్ స్టడీలో కూడా కేస్ స్టడీని 2 minutes కన్నా ఎక్కువ చదవద్దు, 2-3 minutes కన్నా. మల్టిపుల్ టైమ్స్ కేస్ స్టడీని చదవద్దు, సింగిల్ షాట్ లోనే ఫోకస్డ్ గా చదవండి. అందుకు నేను న్యూస్ పేపర్ చదవమని చెప్తుంటాను. న్యూస్ పేపర్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ కరెంట్ అఫైర్స్, ఇట్ ఈస్ స్కిల్, కాంప్రిహెన్షన్ స్కిల్ ఇస్తుంది. అది మీకు చాలా చాలా అవసరం. రేపు మీరు సివిల్ సర్వెంట్ అయ్యాక కూడా మీకు పెద్ద పెద్ద లెంతీ రిపోర్ట్స్ చదవాల్సి ఉంటుంది. ఆ లెంతీ రిపోర్ట్స్ అర్థం చేసుకోవడం కోసం అనేది మీకు ఆ స్కిల్ అనేది డెవలప్ అవ్వాలి. అదే మీకు చెక్ చేస్తున్నారు ఈ ఎగ్జామ్ లో. మనం తప్పు ఏం చేస్తామంటే అది మనం అర్థం చేసుకోకుండా స్కిప్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను కొన్ని కన్క్లూజన్ కి రాసుకున్నాను. ఈవెన్ మెరిట్స్, డిమెరిట్స్ కూడా నేను ముందే రాసుకున్నాను. ఇలాంటివి అడిగినప్పుడు ఇలాంటి డిమెరిట్స్ రాయాలని. సో అప్రోచ్ ఎలా ఉంటుంది? ప్రతి కేస్ స్టడీలో కూడా ఏదో ఒక ఎథికల్ ఫ్రేమ్వర్క్, ఎథికల్ స్కాలర్ ని తీసుకొస్తాం. లైక్ డియాంటలాజికల్ అని అంటాం, కాన్సిక్వెన్షియలిజం అని అంటాం, లేదా వర్చ్యూ బేస్డ్ ఎథిక్స్ అని అంటాం, లేదా కేర్ ఎథిక్స్ అని అంటాం. సో ఏదో ఒక ఎథికల్ ఫ్రేమ్వర్క్ తీసుకొస్తాం, లేదా మన ఇండియన్ ఫిలాసఫీని తీసుకొస్తాం, ఇండియన్ స్కాలర్ ని తీసుకొస్తాం. ఇది పక్కాగా చేస్తాం. ఇంకోటి, కేస్ స్టడీలో వీలైనంత లీగల్ పర్స్పెక్టివ్ ని తీసుకురండి. ఫర్ ఎగ్జాంపుల్, కేస్ లాస్ రాయాలి, ఆర్టికల్ రాయాలి. ఇప్పుడు డిస్క్రిమినేషన్ ఉందనుకోండి, ఇట్ ఈస్ అగైన్స్ట్ ఆర్టికల్ 14 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్.
డెవలప్మెంట్ వర్సెస్ లైవ్లీవుడ్ ఉందనుకోండి, షెల్టర్ పోయింది అనుకోండి. షెల్టర్ పోయితే ఓల్గట్ రిలీజ్ కేసులో రైట్ టు షెల్టర్ అనేది ఫండమెంటల్ రైట్ అని చెప్పింది. పియూసీఎల్ కేసులో రైట్ టు ఫుడ్ అని చెప్పింది. సో మనం ఆర్టికల్ తీసుకొస్తాం, యాక్ట్స్ తీసుకొస్తాం, ఈవెన్ కండక్ట్ రూల్స్ ఆల్సో తీసుకొస్తాం. వీ షుడ్ నాట్ డూ ఎనీథింగ్ విచ్ మే అన్బికమింగ్ ఆఫ్ సివిల్ సర్వెంట్, విచ్ మేక్స్ అన్బికమింగ్ ఆఫ్ సివిల్ సర్వెంట్. అలాంటిది ఏది కూడా మనం చేయొద్దు. ఇది కండక్ట్ రూల్ వైలేషన్. మీకేం తెలియకపోయినా కూడాను ద అబౌవ్ యాక్ట్ క్లియర్లీ వైలేట్స్ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్స్. చాలా స్పెసిఫిక్ పాయింట్ మీకు తెలియకపోయినా కూడా మీ కేస్ స్టడీస్ ఇవన్నీ కూడా ఉండాలి. మీ కేస్ స్టడీ జస్ట్ వెర్బోస్ గా రాసేది కాదు, ఒక లెర్న్డ్ పర్సన్ రాసే కేస్ స్టడీ. సో ఎవ్రీ ఆర్గ్యుమెంట్ షుడ్ బి సపోర్టెడ్ బై ఎవిడెన్స్, ఆర్టికల్స్, కేస్ లాస్, స్కాలర్స్ ఒపీనియన్, ఎథికల్ ఫ్రేమ్వర్క్ ఇవన్నీ కూడా ఉండాలి. ఏదైనా కమిటీ రిపోర్ట్ అయినా ఉండాలి. ఈ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎందుకు తీసుకున్నావంటే, ఎస్ ఐ హావ్ టేకెన్ దిస్ కోర్స్ ఆఫ్ యాక్షన్ బికాస్ ఆఫ్ దిస్ గోల్డెన్ మీన్ అన్నారు అనుకోండి. ఐ నీడ్ టు బ్యాలెన్స్ బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ లైఫ్ యాజ్ గోల్డెన్ మీన్ ఈజ్ వన్ బెటర్ ఫ్రేమ్వర్క్ అనో ఏదో ఒకటి రాసి యాజ్ సెడ్ బై ఒకసారి బుద్ధ అంటారు, లేదా ఇంకో దగ్గర మధ్య మార్గ అని చెప్పి బుద్ధ అంటారు, ఇంకో దగ్గర గోల్డెన్ మీన్ అని చెప్పి అరిస్టాటిల్ అంటారు. సో మీరు తీసుకున్న ప్రతి ఎథికల్ రీజనింగ్ కి సపోర్ట్ చేస్తూ ఉండాలి ఈ కేస్ స్టడీలో. అప్పుడే కేస్ స్టడీ అనేది ఎలివేట్ అవుతుంది. ఒక రెండు పనికిమాలిన ఆప్షన్స్ తక్కువైనా పర్వాలేదు, కానీ ఆర్గ్యుమెంట్స్ అనేది చాలా పవర్ఫుల్ గా పెట్టండి. ఇట్ ఈస్ ఇన్ లైన్ ఆఫ్ సంథింగ్ డియాంటలాజికల్ పర్స్పెక్టివ్, డ్యూటీ బేస్డ్ ఎథిక్స్. సో నేను కొన్ని కన్క్లూజన్ కి ఈ కొటేషన్స్ అనుకున్నాను, మీకు యూజ్ అవుతాయేమో చూడండి. ఒక 6-7 మీకు ఓపిక ఉంటే. ఆల్రెడీ కొంతమంది ఎగ్జిట్ అవుతున్నారు, పాప మార్కులు వేస్తున్నట్టుంది వాళ్ళకి. సో మీకు ఓపిక ఉండి చెప్పమంటే నేను చెప్తాను, చాలా ఉన్నాయి నా దగ్గర. చెప్పండి సార్. అంటే రాసి గ్రూప్ లో పెడితే వేరే వాళ్ళు కూడా మిస్ అవ్వకుండా రాసుకుంటారు. ఓకే, ఎక్కువసేపు బోర్ కొట్టించను. సో ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి మీకు? సార్ కేస్ స్టడీలో కోర్స్ ఆఫ్ యాక్షన్ గురించి ఒక డౌట్ ఉంది సార్. అంటే లాస్ట్ టైం మీరు స్నేహ అది ఆ మెడికల్ ఎక్విప్మెంట్ తను ప్రొక్యూర్ చేయాలి. ఆ కేస్ స్టడీ ఏదైతే ఉందో దాంట్లో మనం ఓకే తను ప్రైవేట్ ఇంట్రెస్ట్ ని అప్హెల్డ్ చేస్తుందని ఒక ఆప్షన్ ఇస్తున్నాం. తర్వాత తను షీల్ రెక్యూజ్ ఫ్రమ్ దట్ కమిటీ. తర్వాత వేరే వాళ్ళు ఆ డ్యూటీని ఆ రెస్పాన్సిబిలిటీస్ ని తీసుకుంటారని ఒక ఆప్షన్ రాస్తున్నాము. లేదా ఇంకొక ఆప్షన్ లో తనకు అలా ఉన్నా గానీ తను ఆబ్జెక్టివ్ డెసిషన్ మేకింగ్ తీసుకొని కరెక్ట్ గానే అంటే ఎథికల్ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి తను టెండరింగ్ ప్రాసెస్ అంతా ఫినిష్ చేసిందని రాసాము. సో గ్రూప్ లో పోస్ట్ చేసిన వాళ్ళు అంటే అందరూ అంటే మీరు ఎవరైతే ఎవాల్యుయేట్ చేసి పంపించారో వాళ్ళు రెక్యూజల్ నే బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ గా చూస్ చేసుకున్నారు. బట్ నేను తన ఎథికాలిటీని అప్హోల్డ్ చేసి తన యాక్షన్ తీసుకుంటుందని ఆ వేలో రాశాను. సో ఇస్ దేర్ వన్ సింగిల్ కరెక్ట్ ఆన్సర్? అంటే ఉన్న వాటిలో ఆ రెక్యూజలే అసలు అతి బెస్ట్ ఆప్షన్ అని మనం బల్లగుద్దినట్టు అట్లా ఉంటుందా? లేదా మనం రాసినంత వరకు మనం జస్టిఫై చేసుకోగలిగితే ఏ ఆప్షన్ అన్నా రాయొచ్చా? జస్టిఫై చేసుకొని ఏ ఆప్షన్ అని రాయొచ్చు. బట్ థియరిటికల్ అది. ప్రాక్టికల్ ఏమవుతుందంటే ఫైనల్ ఎగ్జామ్ లో మీరు కన్విన్స్ చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే టైం ఉండదు, పాసిటీ ఆఫ్ టైం. ఇప్పుడు మీరు ఒక జడ్జినే తీసుకోండి, ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది వీ హావ్ టు ఐడెంటిఫై కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రెండు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని డిస్క్లోజ్ చేయాలి. జస్టిస్ నాట్ ఓన్లీ టు బి డన్, ఇట్ సీమ్స్ టు బి డన్. అందుకని జడ్జెస్ రెస్క్యూ చేసుకుంటారు వాళ్ళు జడ్జెస్. ఇక్కడ కూడా అలాంటి చేసుకోవడం అనేది కొంచెం బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే జనాలు నమ్మరు. మీరు మంచి వాళ్ళైనా కూడాను నీటిలోని చేప నీటిని టేస్ట్ చేయలేదు అంటే ఎవరు నమ్మరు, అది నిజమైనా కూడా. సో మోస్ట్ అప్రాప్రియేట్ అనే ఏదైతే డెసిషన్ ఉంటుందో అది తీసుకోవడం అనేది కొద్దిగా బెటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ కేస్ స్టడీ చూడండి. మీకు స్క్రీన్ కనిపిస్తుందా? మీకు కనిపించట్లేదు అనుకుంటా కదా. ఫస్ట్ కేస్ స్టడీ ఓపెన్ చేయండి ఇయర్ది. ఓకే, వైట్ బోర్డ్ క్లోజ్ చేస్తే కనిపిస్తుందంట.
ఇప్పుడు కనిపిస్తుందండి ఇయర్ కేస్ స్టడీ? ఇప్పుడు కనిపిస్తుంది సార్. ఓకే. ఇది కేస్ స్టడీ. ఇదంతా ఏం చెప్తుందంటే ఫస్ట్ యూ హావ్ టు ఐడెంటిఫై ఏ సిలబస్ నుంచి ఇది అడిగాడు అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. మేజర్ ఇష్యూ ఏంటి అనేది. పబ్లిక్ డ్యూటీ గాని, కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ వర్సెస్ ప్రైవేట్ ఇంట్రెస్ట్, ప్రైవేట్ ఆబ్లిగేషన్ అనేది ఇక్కడ మేజర్‌గా హైలైట్ చేస్తున్న కేస్ స్టడీ ఇది. నేను చదివాను ఈ కేస్ స్టడీ. ఈ కేస్ స్టడీ ఏం చెప్తుందంటే హిల్లీ డిస్ట్రిక్ట్‌లో ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ దాంట్లో విజయ్ అనే అతను ఉన్నాడు. కానీ వాళ్ళ మదర్ చనిపోయారు. ఆ మదర్ లాస్ట్ రైట్స్ కోసం అనేది వెళ్ళాలి ఆయన. సో వాళ్ళ ఒక్కరే సిస్టర్ ఉన్నారు. ఆమె యూఎస్‌లో ఉన్నారు. ఇక్కడేమో డిజాస్టర్ ఉంది. ఇక్కడ జనాలు చచ్చిపోతారు. అది ఓవరాల్ స్టేట్. ఇప్పుడు వాట్ ఆర్ ద ఆప్షన్స్ అవైలబుల్ విత్ విజయ్? వాట్ ఆర్ ద ఎథికల్ డైలమాస్ బీయింగ్ ఫేస్డ్ బై విజయ్? క్రిటికల్లీ evaluate and examine each of these options identified by Vijay. Which of the options do you think would be most appropriate for Vijay? చూడండి ఇక్కడ మోస్ట్ అప్రోప్రియేట్ అన్నాడు. కరెక్ట్ అనేది ఏది ఉండదు మీరు తీసుకున్న దాంట్లో కూడా. ఏం తీసుకుంటారు చెప్పండి మీరు దీంట్లో? అక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది. ఇక్కడ వీళ్ళ అమ్మ చనిపోయి ఉన్నారు. 3 ఆప్షన్స్ చెప్పండి. 3 అంటున్నా. 3, 4 ఎన్నైనా మీకు నచ్చినవి చెప్పండి. ఒక ఆప్షన్ ఏంటి? ఇంట్రడక్షన్ ఎలా రాస్తారు? మేజర్ ఎథికల్ ఇష్యూస్ ఏవైతే ఐడెంటిఫై చేసామో అది రాస్తారు ఇంట్రడక్షన్‌లో. ఒకవేళ మీకు టైం సరిపోలేదనుకోండి, స్టేక్ హోల్డర్స్ అన్ని తీసేయండి. డైరెక్ట్ డిమాండ్ ఆఫ్ ది క్వెషన్‌కి వచ్చేయండి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పుడు కూడాను మెయిన్స్‌లో మీకు టైం సరిపోయినప్పుడు అన్నెసెసరీ అన్నీ తీసేసి కోర్ డిమాండ్ ఆఫ్ ది క్వెషన్ అడ్రెస్ చేయండి. జీఎస్‌లోనైనా 2 మినిట్స్‌లో, 3 మినిట్స్‌లో రాయాల్సి ఉంటుంది కొన్ని క్వెషన్స్‌ని. అప్పుడు కావాలంటే ఇంట్రడక్షన్ తీసేయండి, కన్క్లూజన్ తీసేయండి, మెయిన్ డిమాండ్ ఏంటో అది అడ్రెస్ చేయండి. ఇక్కడ ఆప్షన్స్ ఏముంటాయి చెప్పండి ఇక్కడ? విజయ్‌కున్న ఆప్షన్స్. సరే ఒక 2 మినిట్స్ చదివి చెప్పండి విజయ్‌కున్న ఆప్షన్స్. సో చెప్పండి మీరు ఆప్షన్స్. హలో ఉన్నారండి మీరు? ఒక ఆప్షన్ తన పర్సనల్ అంతా కూడా సాక్రిఫైస్ చేసి పబ్లిక్ డ్యూటీ చేయడం. రెండో ఆప్షన్ దాని కంప్లీట్ కాంట్రడిక్షన్. పబ్లిక్ డ్యూటీని అంతా కూడా వదిలేసి ప్రైవేట్ అఫైర్స్‌ని చూసుకోవడం. ఈ 2 కూడా ఆబ్వియస్‌గా రాంగ్. ఎక్స్‌ట్రీమ్స్ ఏవి కూడా ఉండవు. మూడోదే ఆప్షన్ కరెక్ట్ ఉంటుంది. ఏ ఆప్షన్ అది? బ్రీఫ్ పీరియడ్‌కి వెళ్లి రావచ్చు. వెళ్లి వచ్చినా కూడాను సిస్టమ్స్ ఇన్ ప్లేస్ అయ్యి ఉండాలి. ఎప్పుడు కూడాను ఇండివిడ్యువల్ ఇంపార్టెన్స్ కానీ ఇన్‌స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ షుడ్ ఐడెంటిఫై ప్రాపర్ టీమ్ మెంబర్స్ గాని, రిసోర్సెస్ గాని, మెకానిజమ్స్ గాని ఐడెంటిఫై చేసి ఇన్ దిస్ టెక్నాలజీ ఎరా ఏం చేయాలంటే దాన్ని టెక్నాలజీని వాడుకొని మీరు ఎక్కడైతే పాసిబిలిటీ ఉందో ప్రతి చోట కూడాను ఇన్నోవేషన్ తీసుకురావాలి. ఆన్‌లైన్ మానిటరింగ్ గాని ఇవన్నీ కూడా చేసి ఒక స్టాప్ గ్యాప్ అరేంజ్‌మెంట్ క్రియేట్ చేయగలగాలి. సో దట్ వర్క్ హ్యాంపర్ కాకుండా ఉండాలి. అలా అవ్వడం వల్ల బ్రీఫ్ పీరియడ్ ఇంటికెళ్ళి రావాలి. లేకపోతే ఏమవుతుందంటే హిందూ దాంట్లో గాని, మన ఇండియన్ ట్రెడిషన్‌లో గాని పేరెంట్స్‌కి లాస్ట్ రైట్స్‌కి అటెండ్ అవ్వడం అనేది ఒక కస్టమరీ ఆబ్లిగేషన్. కాన్స్టిట్యూషనల్ డ్యూటీ ఇంపార్టెంట్, అది కూడా ఆబ్లిగేషన్. లేదంటే లైఫ్ లాంగ్ రిమోర్స్ ఉంటుంది. ఎప్పుడైతే రిమోర్స్ ఉంటుందో ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ యువర్ పబ్లిక్ అఫైర్స్. సో మన ప్రైవేట్ లైఫ్ కూడా పబ్లిక్ డ్యూటీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి బోత్ షుడ్ బి క్లీన్. బోత్ కూడా బాగుండాలి. అలా బ్యాలెన్స్ చేసుకోవాలి. అక్కడ గోల్డెన్ మీన్ ఉండాలి. అప్పుడు మీరు కన్క్లూజన్ ఎలా రాస్తారంటే ఈ 2 మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ కాదు. ప్రైవేట్ డ్యూటీ, పబ్లిక్ డ్యూటీ అనేది మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ కాదు.
నీడ్ ఎ ఫెయిర్ బ్యాలెన్స్ అనేది ఉండాలి. అప్పుడే మనం ఫోకస్ అంతా కూడాను పెట్టగలుగుతాం. నెక్స్ట్ కన్క్లూజన్‌లో ఒక వీలైతే ఒక కొటేషన్. మీకు అందరికి బోర్ కొట్టి నేను ఆ కొటేషన్స్ అన్ని కూడా ఏం చేస్తానంటే రేపు తీసుకొని మీకు గ్రూప్‌లో పెడతాను. ఎలాంటి టైప్ ఆఫ్ కేస్ స్టడీ వచ్చినప్పుడు ఎలాంటి కొటేషన్ వాడాలి. సో ఒకసారి ఈ కేస్ స్టడీస్ అన్ని చూడండి. నేను చెప్పిన ఫ్రేమ్‌వర్క్ కానీ ఆ పాయింట్స్ కూడా మైండ్‌లో పెట్టుకోండి. రాయండి. కేస్ స్టడీకి మాత్రం మీరు కాన్షియస్ ఎఫర్ట్ పెట్టాలి. 2-3 మినిట్స్ లోనే కంప్లీట్ చేయగలగాలి. 2-3 మినిట్స్ లోనే కంప్లీట్ చేయగలగాలి. సో లాస్ట్ కాల్, ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే సెషన్‌ని వైండ్ అప్ చేసేయొచ్చు. Surisha ఒకటి చెప్పారు. You can ask the other family members to store the dead body of the mother and continue with sorting out the disaster management for a day or two, and once the rampant sorts out, he can go back to home. అది ఒక పాసిబిలిటీ. బట్ కొంచెం ప్రాగ్మాటిక్ గా ఉన్నది రాస్తే బెటర్. మరీ ఐడియలిస్టిక్ గా రాయడం కన్నా కొంచెం ప్రాగ్మాటిక్ గా ఉన్నది రాస్తే బెటర్. మీరు చెప్పింది కూడా కరెక్టే. బట్ ఒక డెడ్ బాడీని, మదర్ని, ఎమోషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది ఒక కొడుకు. సో యాజ్ మచ్ యాజ్ క్లోజ్ టు ప్రాక్టికాలిటీ ఉండాలి. అది ప్రిన్సిపల్ బేస్డ్ ప్రాక్టికాలిటీ ఉండాలి. అది ఇంపార్టెంట్ ఫర్ గ్రేటర్ గుడ్. సో సెషన్ క్లోజ్ చేస్తున్నాను.